శుభాకరానికి కృపకి పొడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. పెళ్లిళ్ళు జరిగినప్పుడు మీరు ఎప్పుడైనా పెళ్లికి వెళ్ళారా? మాకు చెప్తా ఉంటారు, అయ్యగారు చాలా కాస్ట్లీ పెళ్లి, ఎప్పుడో చూసుకుంటాం 10 అయిపోతే మనం పలకరించి ఉండడం అక్కడ కూర్చొని అలాగా ఏమంటే చిక్మాలో అలా కూర్చుంటే కాసేపు మైకి చేసేట్టుకో ఒక ఆయన ఎత్తుగా ఉంటాడు, పొరుగ్గా ఉంటాడు, మీసాలు ఉంటాయి. ఏమంటే ఈ పెళ్లిలో ఒక్కడ ప్రసంగం వెంట దేవునికి స్తోత్రం. ఎవడ కూడా వాడికి సూత్రంగా చెప్పేద్దాం, వాక్యం 10 నిమిషాలు టకటగా చెప్పేద్దాం అని ఉంటారు. ఈ మధ్యలో దాచేసుకుని బ్యాగ్ తీసుకుంటారు. దేంట్లో ఈ పెళ్లిలో తలకాయ మాత్రం దాచేసుకుని కూడా ఏమంటే ఒక ఆవిడ ఉంటది, పాపిడి దగ్గర నుంచి మెట్ల దాకా మొత్తం నెట్టేసుకుంటది ఆవిడ. ఏమంటే మొత్తం ఆవిడ ఏడుతుందో, పక్కడి ఏడుతుందో, రోడ్డు గోల్డో, మామూలు గోల్డో చల్లగా ఆవిడ సడన్ గా ఒకసారి ఎదురులేక కూర్చుని ఒకసారి లించి చాలా తిరిగి వస్తుంది. మనకు చూస్తారా ఆవిడ చూస్తారా? కర్మకాయలు కొన్ని చేసుకున్నాడు. విషయం ఏంటంటే రెండోసారి మనం స్పందించవలసిన విధానం ఏంటో తెలుసా? జ్ఞానుల్లాగా స్పందించాలి. దేవుణ్ణి ఆరాధించాలి అనే ఉద్దేశంతోనే స్పందించాలి, దేవుణ్ణి స్తుతించాలి అనే ఉద్దేశంతోనే స్పందించాలి, దేవుణ్ణి మహిమపరచాలి అనే ఉద్దేశంతోనే స్పందించాలి. అలా స్పందించిన వారికి దేవుడు కూడా వాళ్ళ వైపు స్పందిస్తాడు. నేను దేవుని కుమారుణ్ణి, కానీ నేను చాలా తాగుబోతుని. ఇలా నా ప్రార్థనలో వచ్చాక మనసు మారింది. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా పేరు చెప్పిన హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం త్వరగా ఈ కార్యక్రమాన్ని ముగించుకోవాల్సి ఉంది, ఎందుకంటే భోజనాలు ఉన్నాయి కనుక మీ అందరూ భోజనం చేసి వెళ్ళాలి కనుక కొంచెం చలి కూడా పెరుగుతుంది కనుక త్వరగా ముగించుకుందాం. ఈ సమయంలో మన మధ్యన ఉన్న దైవజనులు రాజు గారు సికింద్రాబాద్ నుంచి మన మధ్యకి వచ్చారు. హోలీ గాస్పెల్ చర్చ్ వారే ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ కనుక వారు మనకి కొద్ది నిమిషాలు అమూల్యమైన విషయాలు మనకు తెలియజేస్తారు. తదుపరి మనం స్పందన అనే విషయాన్ని గురించి ధ్యానం చేద్దాం. తదుపరి మనం ప్రార్థన పూర్వకంగా విషయాన్ని ముగించుకుందాం. రెండవది ప్రభు బల్ల కోసం సిద్ధపడిన బిడ్డలందరూ కూడా ఈ ఆరాధన అయిపోయిన తర్వాత వారికి ప్రభు బల్ల ఇవ్వబడుతూ ఉంది కనుక మీరు ఆ విషయాన్ని గమనించాలని మనం చేసుకుంటున్నాం. ముందుగా దేవాది దేవుడికి నా హృదయపూర్వకమైన వందనాలు. నాకు ఈ సమయం ఇచ్చిన శుభాకరానికి కృపకి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. దయచేసి నేను వర్తమానం చెప్పడానికి అయితే రాలేదు, వినడానికి వచ్చాను. అన్న వాక్యం వినాలని. ఇది ఇక్కడ 2వ సంవత్సరం. మీకు ఎంతమంది మొదటి సంవత్సరం ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు, కానీ ఇది నేను ఇక్కడికి రావడం మాత్రం 2వ సంవత్సరం. ఈ క్రిస్మస్ స్కూల్కి గత సంవత్సరం ఆ అపార్ట్మెంట్ ముందు ఏర్పాటు చేశారు. అప్పుడు విన్న వాక్యము అన్నని ఇంతకుముందు కూడా అన్నతో అదే అడుగుతా ఉంటే అన్న పోయినసారి ఈ వాక్యమే చెప్పారు కదా మీరు అని అన్నా. అప్పుడు అన్న నిజమే తమ్ముడు అని అంటున్నారు. మీరు గమనించండి, లాస్ట్ టైం చెప్పిన వాక్యం మీకు ఎంతమంది గుర్తుందో ఒక మాట గుర్తు చేసి నేను సమయాన్ని దైవజనులకు ఇస్తాను. ఎందుకంటే అన్న వాక్యం వినడము మనందరికీ దీవెన. ఆమె హల్లెలూయా. కాబట్టి శ్రేష్టమైన మాటలు అన్న పెట్టేటప్పుడు మామూలుగా నా దానికంటే అన్న ఇది శ్రేష్టమైన వర్తమానం అందించబోతున్నారు. కాబట్టి నేను ఒక 2 మాటలు గుర్తు చేసి గత సంవత్సరం గురించి, నిజంగా ఈ ప్రాంతంలో ఇలాగా ఈ క్రిస్మస్ ఆరాధన ఏర్పాటు చేయడం దేవుడి చిత్తము. అంతేకాదు ఇక్కడ ఉన్నవారు ఎంతో మంది ప్రయాసపడుతున్నారు. వారి ప్రయాసను దేవుడు దీవించును గాక. ఆమె గత సంవత్సరం విన్న వాక్యం మీకు ఎంతమంది గుర్తుంది? ఎవరికైనా గుర్తుందా? అత్యానందము. ఏం చెప్పాడన్నా? అత్యానందము. ఎవరి గురించి చెప్పారు అంటే రకరకాల ఆనందము ఈ లోకంలో ఉంటాయి. తిండిని బట్టి, వస్తువుని బట్టి, పాస్ అయిన వాడి గురించి చాలా రకరకాల ఉపమానాలతో అన్న మాటలు చెప్తూ జ్ఞానం గురించి వారు ఆ నక్షత్రములు చూచి అత్యానంద భరితులై అని అన్న గత సంవత్సరం చెప్పారు. నిజంగా యేసు ప్రభువుని చూడడానికి వచ్చిన జ్ఞానుల జీవితాల్లో అప్పుడు నిజంగా ఆనందాన్ని అనుభవించారు. నిజంగా నేను ఒక మాట చెప్తాను. మా నాన్న ఈ ఇంటీరియర్ కాంట్రాక్టర్ అన్నమాట. డబ్బులు బాగా సంపాదించేవాడు, కానీ మా ఇంట్లో ఆనందం ఉండేది కాదు. అంటే
తిండి వస్తువులు ఇవన్నీ ఉండేటివి, కానీ నిజమైన ఆనందం అనేది తెలియదు. ఎందుకు అని అంటే మా నాన్న ఒక తాగుబోతుగా, ఒక తిరుగుబోతుగా, నిజంగా చెప్తున్నాను, ఒక జోదగాడిగా డబ్బు సంపాదించేవాడు కానీ ఇంటికి తెచ్చేది తక్కువ. కానీ ఎప్పుడైతే మేము దేవుని అంగీకరించామో మా కుటుంబంలో, అప్పుడు దేవుడు ఎప్పుడైతే మా జీవితాల్లోకి వచ్చాడో, మేము ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వచ్చామో మా జీవితాల్లో నిజముగా అత్యానంద భరితులుగా మేము జీవిస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మీరు ఎంతమంది ఇక్కడ ఏదో వేడుక జరుగుతుందని వచ్చారో, నేను అందరూ వారికి ఒక మాట చెప్తాను. ఏంటి అని అంటే, నిజముగా దేవుని దగ్గరికి వచ్చిన జీవితాల్లో నిజమైన సంతోషం అనేది అనుభవించగలుగుతారు. అందుకే ఆ కీర్తనలో ఒక మాట ఉంటుంది, ఏమని ఉంటుంది అంటే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. నిజంగా ఏదైనా రుచి చూస్తేనే తెలుస్తుంది. ఈ దేవుని అంగీకరించాకే మా బ్రతుకులు ఇలా మారాయి అని ఖచ్చితంగా చెప్పగలను. ఈరోజు టైటిల్ ఏంటి అని అంటే, ఈరోజు టైటిల్ ఏంటి? మళ్ళీ వచ్చే సంవత్సరం నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ అడుగుతాను. అర్థమవుతుంది? లైన్గా 3 సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి మీరు. స్పందన. నేను అనుకుంటాను ఈరోజు అన్న గొర్రెల కాపుల గురించి చెప్తారేమో అని అనుకుంటున్నా, నాకు తెలియదు. అది దాచబడిన ధనం లాంటిది, మనం వినబోతా ఉన్నాం. అయితే గొర్రెల కాపరులు ఎలా స్పందించారో మీ జీవితాల్లో కూడా అలాగే స్పందించే వారిగా, వాక్యాన్ని విన్నవారు ఇక్కడ విడిచి వెళ్ళిపోకుండా, ఇంకా బాబు చెప్తా ఉన్నాడు, దీన్ని విడిచిపెట్టే వారంగా కాకుండా వాక్యానికి స్పందించండి. దేవుని నమ్ముకున్నాక మీ జీవితాల్లో వాక్యానికి విధేయులైతే అనేక దీవెనలను మీరు రుచి చూస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఈ దేవుడికున్న గొప్పతనము ఏంటి అని అంటే, మనం యెషయా గ్రంథం 9:6 మనం చదువుకుంటాం. ఏమనుంటది? ఎలయనగా మనకి శిశువు పుట్టెను, ఆయన భుజముల మీద రాజ్యభారము ఉండును, ఆయన ఆలోచన కర్త, నిత్యుడగు తండ్రి. ఇలా మనకు 5 పేర్లు అక్కడ కనపడతాయి. నిజంగా దేవుని అంగీకరించిన కుటుంబాల్లో ఆనందము, సంతోషము, సమాధానం అనేవి ఉండాలి. అలాంటి క్రిస్మస్ గా ఈ సంవత్సరం మీరు చేసుకోండి. ఇంకా కొంతమంది నమ్మని వారు ఉంటే, దేవుడు ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. దేవుడు ఆ కృప మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి అన్నకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. చాలా సంతోషం. మిత్రులారా, ఈ రీతిగా మనం దేవుని సన్నిధిలో కూర్చోవడానికి దేవుడు మనకి ఇచ్చిన అద్భుతమైన ఈ కొరకు దేవునికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగనే ఇప్పుడు వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ఈ స్థానికంగా ఉండి ఇక్కడ ఏర్పాట్లన్నీ చేసిన బిడ్డలందరికీ, ఇంత ఖర్చుపడి కష్టపడి ప్రయాసపడిన బిడ్డలందరికీ, మరి నాకు అందరి పేర్లు తెలియదు, ఒకళ్ళిద్దరి పేర్లు మాత్రమే తెలుసు. సురేష్ రెడ్డి గారు, తర్వాత చిన్న గారు, ఇలాగా రాజు గారు, ఇంకా మరి చాలా మంది ఉన్నారు. వారందరిని బట్టి కోషి గారు, వీళ్ళందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఒకవేళ కొంతమంది పేర్లు నాకు తెలియకపోయినా, ఎవరికి తెలుసు పేర్లు? బైబిల్ ఏం చెప్తుందంటే, వారి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడ్డాయి కనుక దేవుడు ఖచ్చితంగా వారికి ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. ఎందరైతే ఎంతైతే ఖర్చు పడ్డారో, ప్రయాసపడ్డారో వాళ్ళకి దేవుడు 3 రెట్లు ఆశీర్వాదాలు దయచేస్తాడని నేను మనసారా నమ్ముతూ ఉన్నాను. అలాగనే కృపక్క ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో స్వార్థ ప్రకటించినప్పుడు దేవుడు కార్యాన్ని చేశాడు. కాటవరంలో కూడా అంటే స్వార్థ ప్రకటించినప్పుడు అక్కడ చిన్న గ్రూప్ స్టార్ట్ అయింది. దానికి దేవుడు ఒక వరం ఇచ్చాడు. ఏంటంటే ఎవరితో మాట్లాడినా వారు త్వరగా ప్రభువుకి కనెక్ట్ అవుతారు, దాని ద్వారా గొప్ప పని జరుగుతుంది. కనుక దేవుడు తన ద్వారా ఈ పరిచర్య ప్రారంభించడానికి ప్రభువు సహాయం చేశారు. ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటలకి ఇక్కడ ఆరాధన జరుగుతూ ఉంది. అలాగనే మధ్యాహ్నం 12-1 గంట ఆ టైంలో రాఘవేంద్ర కాలనీ జరుగుతుంది. అది ఎక్కడ కరెక్టేనమ్మా? కరెక్టేనా? అంతే కదా, మధ్యాహ్నం అక్కడ జరుగుతుంది, సాయంకాలం ఇక్కడ జరుగుతుంది. కనుక ఈ ఆరాధనలో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొండి. మంచిది. ఈ సమయంలో పోయినసారి నేను క్రిస్మస్కి చాలా ఆలస్యంగా వచ్చాను, అవునా? అది ఒకటి గుర్తుంది మీకు. నేను ఏం చెప్పానో గుర్తులేదు, కానీ నేను ఆలస్యంగా వచ్చిన మాట మాత్రం మీకు జ్ఞాపకం ఉంది. మంచిది, సంతోషాన్ని త్వరగా నా మాటలు ప్రారంభించి ముగించేస్తాను. అందరం కలిసి ఒకసారి ఒక మంచి పాట పాడదాం.
రక్షకుడు ఉదయించినాడట అని పాట పాడి ఏమంటే మీకు వచ్చే పాట వచ్చా లోకం రాదా? వెరీ గుడ్, సంతోషం. రక్షకుడు దయించినాడట మన కొరకు బరమా రక్షకుడు అందరూ రక్షకుడు దయించినాడు రారి గొల్లా పోయిలారా రక్షకుడు దయించినాడు రారి గొల్లా పోయులారా రక్షణమునా పోయి మనని నిరీక్షణ ఫలము దురాము రక్షకుడు దయించినాడట రక్షకుడు దయించి. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, క్రీస్తునేడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్. బైబిల్ గ్రంథాలు తెలిసి మనం రాసుకున్న టైటిల్ ఉంది కదా, స్పందన అనే విషయాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. మనం రాసుకున్న రిఫరెన్స్ మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 2వ వచనాన్ని మనము చదువుదాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపు వచ్చితమని చెప్పారు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, అద్భుతమైన యేసు క్రీస్తు ప్రభువ, దయచేసి మీరు మాతో మాట్లాడమని యేసు నామాన్ని కొద్ది విన్నపాలు అడుగుచున్నాను తండ్రి. మంచిది. ప్రియమైన మిత్రులారా, మనము దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటే యేసు క్రీస్తు ప్రభు వారు పుట్టిన విషయం చాలా అద్భుతమైన విషయం. ఎందుకు అద్భుతం అంటే, దేవుడే మనిషిగా లోకంలోనికి రావడం అనేది ఒక అత్యంత ఆశీర్వాదకరమైన దీవెనకరమైన విషయం. ఇంకొక విషయం ఏంటంటే, దేవుడు సడన్ గా వచ్చేసిన వాడు కాదు. ఆయన వస్తానని చాలా సంవత్సరాల క్రితం ప్రవక్తల ద్వారా చెప్పబడి ప్రకటించబడిన తర్వాత వచ్చిన వాడు ఆయన. ఈవేళ చూడండి, క్రిస్మస్ ఏర్పాటు చేయబడిందంటే ఇప్పటికిప్పుడు అనుకుని మీరు సాయంకాలానికి కూడిన వారు కాదు. కొన్ని నెలల క్రితమో, కొన్ని రోజుల క్రితమో, కొన్ని వారాల క్రితమో ఈ విషయం చెప్పబడితే మనందరం ఇక్కడ కూడుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన పుట్టడం అనేది అప్పటికప్పుడు జరిగిన కార్యక్రమం కాదు. బైబిల్ చెప్తా ఉంది, కొన్ని వందల ఏళ్ల క్రితమే యెషయా చెప్పాడు, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కొను. కన్యక ఏమవుతుంది అనమాట, గర్భం ధరిస్తుందని యెషయా చెప్పాడు. తరువాత మీకా చెప్పాడు, ఆయన ఎక్కడ పుడతాడో చెప్పాడు. బెత్లెహేము ఎఫ్రాతా, నువ్వు యూదా ప్రధానులు ఎంత మాత్రము అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలుని పరిపాలించేవాడు నీలోంచి వస్తాడని మీకా చెప్పాడు. ప్రతి ప్రవక్త ప్రవచించాడు. ఆ రకంగా ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. అయితే ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఆ ప్రజలు స్పందించిన తీరును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిదానికి ఏముంటది అనమాట, ఒక స్పందన. అంటే ఏదైనా ఒక కార్యం జరిగినప్పుడు దాని గురించి మాట్లాడుకోవడం కానీ, దాని గురించి ఏదైనా చేయడం కానీ, మనం చేసే ప్రక్రియనే ఏమంటామంటే స్పందన అని అంటాం అనమాట. అంటే స్పందించడం. యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఎలా స్పందించారు జనాలు? ప్రియమైన మిత్రులారు, కొంతమంది అయితే అసలు స్పందించలేదు. యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు, కానీ కొంతమంది అసలు స్పందన లేకుండా ఉన్నారు, రెస్పాండ్ అవ్వలేదు అసలు కొంతమంది. ఫర్ ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు ప్రభు బెత్లెహేములో పుట్టాడు. బెత్లెహేములో పుట్టినప్పుడు బెత్లెహేములో ఉన్న ప్రజలు కానివ్వండి, ఆ యెరూషలేము పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళు అసలు ఏం పట్టించుకోలేదు. ఎవడు గొడవలాడు ఉన్నారు. పొలానికి వెళ్ళేవాడు పొలానికి వెళ్తున్నాడు, పని చేసుకునేవాడు పని చేసుకుంటా ఉన్నాడు, తినేవాడు తింటా ఉన్నాడు, త్రాగేవాడు తాగుతూ ఉన్నాడు. బొత్తుగా వాళ్ళ దగ్గర ఏమి లేదనమాట, స్పందనే లేని పరిస్థితి. ఈ రోజున కూడా కొంతమంది ప్రజలు అసలు దేవుడి గురించి ఆలోచించిన వారిగా ఉన్నారు. వాళ్ళన్నిట్ల కోసం ఆలోచిస్తారు. ఇల్లు ఎంత పటిష్టంగా కట్టుకోవాలి ఆలోచిస్తారు, పిల్లల్ని ఎంత బాగా సెటిల్ చేసుకోవాలి ఆలోచిస్తారు, ఎంత బాగా చదువుకోవాలి ఆలోచిస్తారు, కోవిడ్ నుంచి ఎలా రక్షించుకోవాలి ఆలోచిస్తారు. చాలా విషయాలు ఆలోచిస్తారు, కానీ దేవుడు అనే విషయాన్ని ఆలోచించరు. అదేటో మనకు అర్థం కాదు. ఎందుకంటే స్థిరమైంది దేవుడా లేకపోతే లోకమా అని ఆలోచిస్తే ఖచ్చితంగా స్థిరమైంది ఏంటనమాట, దేవుడే.
ఎందుకు? బైబిల్ ఏం చెప్తా ఉంది? మనకి ఏమంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాల ఆయుష్. అది మతంతో సంబంధం ఏమీ లేదు, ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలుసు. స్థిరమైంది ఏంటంటే ఈ జీవితం తర్వాత ఇంకొక జీవితం ఉంది, ఆ జీవితం స్థిరమైంది. దానికోసం ఆలోచించిన వాడే జ్ఞానవంతుడు. దేవునికి స్తోత్రం. దేనికోసం ఆలోచించిన వాడు జ్ఞానవంతుడు? ఇప్పుడు ప్రస్తుతం కోసం ఆలోచించిన వాడు జ్ఞానవంతుడా? భవిష్యత్తు కోసం ఆలోచించిన వాడు జ్ఞానవంతుడా? ప్రియమైన మిత్రులారా, బైబిల్ చెప్తా ఉంది, ఈ రోజున చాలా మంది ప్రస్తుతం ఈ లోకం కోసం ఆలోచిస్తున్నారు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా. ఇప్పుడు ఎవరి దగ్గర చూసినా ఒకే ఒక మాట, మేము చాలా బిజీ సార్. మందిరానికి రండి అంటే బిజీ అండి, మేము ప్రార్థన చేసుకున్నట్టే బిజీ అండి, వాక్యం చదవండి అంటే బిజీ అండి. వాళ్ళు అనుకుంటారు ఈ ప్రార్థనలు ఎక్కేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు వీళ్ళందరూ కొద్దిగా ఖాళీ రకాలు, వీళ్ళకి పని పాట ఉండదు, ఊసిపోనోళ్ళు, నిద్రట్టినోళ్ళు వీళ్ళందరూ గుడికి వెళ్తారు, మనం మాత్రం బిజీ అనుకుంటారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన మిత్రులారా, మందిరానికి ఎలా రావాలి? ఖాళీగా ఉంటేనా, లేకపోతే నిద్రట్టపోతేనా, పాస్టర్ గారు బాధపడతారనా? విషయం ఏంటో తెలుసా? ఖాళీగా ఉంటే మందిరానికి రాకూడదు, ఖాళీ చేసుకుని మందిరానికి రావాలి. దేవునికి స్తోత్రం. ఏమంటే ప్రయారిటీస్ ఉంటాయి కదా. ప్రయారిటీస్ అంటే ముందు చేయాల్సింది ముందు. చూడండి, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? కొంతమంది చూడండి ఫుడ్కు ప్రాధాన్యత ఇస్తారు, కొంతమంది బట్టలకు ప్రాధాన్యత ఇస్తారు, కొంతమంది చదువుకు ప్రాధాన్యత ఇస్తారు, కొంతమంది సంపాదనకు ప్రాధాన్యత ఇస్తారు. ఒకళ్ళు ఫంక్షన్ చేశారనుకోండి, వాళ్ళు అంటారు ఎన్ని డబ్బులైనా పర్లేదు సార్, గ్రాండ్ గా జరగాలంటాడు. ఒకడు అంటాడు మనకి ఎవడేమనుకున్నా పర్లేదండి, ఇంతకు మించి అవ్వకూడదు సార్ అంటాడు. ఆడు పిచ్చినోరాడు అనమాట. దేవునికి స్తోత్రం. ఆడు ప్రయారిటీ అంటే డబ్బు పోకూడదు, వీడి ప్రయారిటీ అంటే మాట పోకూడదు. ప్రియమైన మిత్రులారు, జాగ్రత్తగా వినండి. మనకి ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి ప్రయారిటీ ఇస్తూ ఉంటాం. మరి ప్రియమైన మిత్రులారా, దేవుడికి ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు ఎవరు? దేవుడికి ముందు స్థానం ఇచ్చేవాళ్ళు ఎవరు? వాళ్ళు జ్ఞానవంతులు. యేసుక్రీస్తు ప్రభు పుట్టేటప్పుడు ఏమండి ప్రపంచంలో రకరకాల మంది రకరకాలుగా స్పందించారు. దాంట్లో మొట్టమొదట అస్సలు స్పందించిన వాళ్ళు ఎవరంటే సామాన్యమైన జనం. అసలు యేసు ప్రభు పుట్టాడో లేదో తెలియదు, అసలు ఎందుకు పుడతాడో తెలియదు, వాళ్ళకి ఏ గొడవ లేదు. వాళ్ళు గొడవ పెట్టి పొద్దున్న టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, రాత్రి భోజనం చేస్తాం, శుభ్రంగా పడుకోవడం. డాక్టర్ గారు చెప్తే రాత్రి పులకా తినడం, లేకపోతే టాబ్లెట్లు వేసుకొని పడుకోవడం, అంతే తప్ప వాళ్ళకి దేవుడు లేకపోతే ఇంకొక విషయం వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు ఈ సబ్జెక్ట్ కాదు. వాళ్ళకి ఎప్పుడు గుర్తొస్తాడంటే దేవుడు అందరికి క్లైమాక్స్ సీన్ ఒకటి ఉంటది, ఆ సీన్ ఐసీయూలో ఉంటది. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఉంటది అనమాట? వాటిలోంచి కూడా కాకుండా ఐసీయూలోకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు జీవితం ఏమైపోతుందో, ప్రాణం డాక్టర్ గారు కూడా ఏం చేస్తారు? చేతులు ఎత్తేస్తారు కదా. ఇప్పుడు మన వరకు కూడా మన డాక్టర్లందరూ కూడా కోవిడ్ వచ్చినప్పుడు ఏం చేశారు? అందరూ కూడా ఏం చేశారు? ఇప్పుడు ఒకవేళ వ్యాక్సినే వచ్చి ఉంటే ఇప్పటికి మనం అందరం కూడా చాలా రిలాక్స్ గా తిరిగి ఉండేవాళ్ళమే. అయితే విషయం ఏంటన్నమాట, డాక్టర్లు కూడా అర్థం కావట్లేదు, ఏం చేయాలో తెలియడం లేదు. అందుకని వాళ్ళు అన్నారు మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రాసుకోండి, ఆ తర్వాత మీ ఇష్టం మన గాలిలో వదిలేశారు. ఇప్పుడు ప్రియమైన మిత్రులు వాళ్ళు కూడా ఒకనొకప్పుడు చేతులు ఎత్తేస్తారు. ఎంత పెద్ద డాక్టర్ ఇంట్లో అయినా ఖచ్చితంగా వాళ్ళ అన్నగారు ఫోటోకి దండ ఉంటుందో ఉండదా? చాలా పెద్ద డాక్టర్ కానీ ఖచ్చితంగా దండ ఉంటది. ఎందుకు దండ ఉంటదండి? ఆయన కూడా చేతులు ఎత్తేస్తాడు, ఎవరిని బతికించలేడు. ప్రియమైన మిత్రులారా, ఆ టైంలో దేవుడు గుర్తొస్తాడు. అదేదో ముందు గుర్తొస్తే ఎంత బాగుంటది. ప్రియమైన మిత్రులారా, యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు 2000 సంవత్సరాల క్రితం, మన కోసం పుట్టాడు. అయితే దాని గురించి స్పందించిన పరిస్థితిని మనం చూస్తూ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందిస్తూ ఉన్నారు. ప్రియమైన మిత్రులారా, మనం ఇందులో చాలా రకాల మనుషులు ఉన్నారు. సామాన్యులు అసలు ఏమి స్పందించడంలా, వాళ్ళు అసలు ఏమి పట్టించుకోవడంలా. దేవుడు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దేవుడు ఎలాంటి అంటే ప్రతి ఒక్కరికి తన గురించి తెలియచేస్తాడు. ప్రతి ఒక్కరికి తన గురించి ఏం చేస్తాడు? తెలియచేస్తాడు. ఎవరికి ఎలా అర్థమైతే అలా తెలియచేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, గొల్లలకి దేవుడు తెలియచేశాడు. ఎలా తెలియచేశాడు అంటే డైరెక్ట్ గా దేవదూత వచ్చి చెప్పాడు. ఏమని? లూకా 2:11 సండే స్కూల్ విషయం మనకు తెలుసు కదా. ఏంటి? భయపడకుడి, ప్రజలందరికీ నీ కలుగుపోవు మహా సంతోషకరమైన సువార్తమానం, నేడు రక్షకుడు ఎవరి కోసం పుట్టాడు? మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో పుట్టాడు. ఆయన పశువుల తొట్టెలో ఈ బట్టతో చుట్టబడి ఉంటే మీరు చూస్తారు అని ప్రభువు చెప్పాడు. ఆయన దేవదూత చెప్పాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళ దగ్గరికి ఎవరిని పంపించాడు దేవుడు? దేవదూతను జ్ఞానులకు పంపించాడా దేవుడు దూతని? ఎందుకు పంపించలేదంటే ఒకవేళ వీళ్ళందరూ జ్ఞానులు, శాస్త్రవేత్తలు, బాగా తెలివైనోళ్ళు కనుక వీళ్ళ దగ్గరికి దేవుడు ఏం చేయలేదంటే దేవదూతను పంపించలేదు. ఒకవేళ జ్ఞానుల దగ్గరికి కానీ దేవదూతను పంపిస్తే, దేవదూత వచ్చి కానీ ఇలా చెప్తే భయపడకూడదు, ప్రజలందరికీ కలుగుపోయి మహా సంతోషకరమైన సువార్తమని చెప్పుకుంటే
ఏం జరుగుతుంది అంటే జ్ఞానులు కదా, తెలివైన వాళ్ళు కదా, వాళ్ళు ఏమంటారంటే దేవత లేదు, దేవుడు లేడు, రెండు వాయువులు కలుసుకున్నాయి, మధ్యలో ఏదో జరిగింది, ఈ రెండు గుద్దుకుంటే ఓ వాయిస్ వినబడింది, ఆ వాయిస్ అలా కనబడింది కానీ దేవుడు లేదు దెయ్యం లేదు అంటున్నారు. అందుకని దేవుడు ఏం చేశాడంటే జ్ఞానులకి చెప్పే విధంగా చెప్పాడు. ఎలా చెప్పాడు అనమాట? ప్రియమైన మిత్రులారా, జ్ఞానులకి దేవదూతకు రాలేదు కానీ జ్ఞానులకి ఏం జరిగిందట? ఆకాశంలో సుఖ పుట్టిందట. ఏం పుట్టిందట? ఆకాశంలో నక్షత్రం పుట్టిందట. నక్షత్రం పుట్టేసరికి గొల్లలో లేకపోతే సామాన్యమైన జనాలకి పైకి చూసే అలవాటు ఏమి లేదు. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, కొత్త నక్షత్రం వచ్చిందో పాత నక్షత్రం వచ్చిందో ఎవడో తెలుసు? పైన నక్షత్రాలు బోళ్ళు ఉన్నాయి, మనకు తెలియదు. కానీ ఎప్పుడు ఖగోళాన్ని అన్వేషించే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు నక్షత్రం దగ్గరికి వచ్చిందని, నక్షత్రం దూరంగా వెళ్ళిందని, తుఫాను రాబోతుందని, ఇలాంటి విషయాలన్నీ వాళ్ళకి తెలుస్తాయి. ఈ ఖగోళాన్ని చూసే ఈ మనుషులు ఉన్నారు చూశారు, వీళ్ళు అలా చూసేసరికి ఒక నూతనమైన నక్షత్రం ఉద్భవించిందట. ఆ నక్షత్రాన్ని గురించి పరిశీలన చేస్తారట. కొత్తగా ఉంది, దీని వెలుగు, దీని మహిమలో తేడా ఉంది, దీని గొప్పతనంలో తేడా ఉంది, దీని యొక్క పరిస్థితుల్లో తేడా ఉంది. పరిశీలన చేసి పుస్తకాలు తిరగేసి టీలు తాగి పుస్తకాలు తిరిగేస్తే వాళ్ళకు విషయం అర్థమైందట. ఏంటంటే యూదుల రాజు పుట్టాడు. దేవునికి స్తోత్రం. ఏమర్థమైందట? ఇప్పుడు జ్ఞానులు ముందు వచ్చారా యేసు ప్రభు దగ్గరికి? గొల్లల ముందు వచ్చారా? గొల్లలు అంటే పశువుల కాపరులు, గొర్రెల కాపరుల ముందు వచ్చారా? ఓ మాట చెప్పనా, తెలివైనోడు ముందు దేవుడిని నమ్ముకుంటాడా, బుర్రగలిగినోడు దేవుడిని ముందు నమ్ముకుంటాడా? మీకు ఇంకా అర్థం అవడం. చదువుకున్న వాళ్ళు దేవుడిని తొందరగా నమ్ముకుంటారా, లేకపోతే మామూలు వాళ్ళు దేవుడిని తొందరగా నమ్ముకుంటారా? చదువుకున్న వాళ్ళ తొందరగా నమ్ముకోరు. తెలుసా మీకు? వాళ్ళకి బుర్ర ఎక్కువ కనుక ఆలోచించి లాస్ట్ లో మొత్తం అన్ని తిరిగాక చేతులు ఎత్తేసి డాక్టర్ ఇంకో నువ్వు తినాల్సిన ఎన్ని తిని అయిపోయింది కథ అన్నాక అప్పుడు జాగ్రత్తగా మనం చచ్చిపోతాడు. దేవుడికి స్తోత్రం. అదే డబ్బులు లేనోడు, బొత్తుగా ఏమి శాతగానోడు, చదువు సంగీతం లేనోడు అర్జెంట్ గా కొబ్బరి నుండి చేసేటట్టు మన దగ్గరికి వచ్చేటాడు. దేవుడికి స్తోత్రం. కనుక యేసు ప్రభు దగ్గరికి ఎవరు వస్తారన్నమాట? ముందు ఎవరిని? బొత్తుగా బుర్ర తక్కువ ఉన్నవాడే వస్తాడు. యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి గొర్రెల కాపర్లే ఫస్ట్ వచ్చి ఆయనను ఆరాధించినట్లుగా మనకి కనబడుతూ ఉంది. ప్రియమైన మిత్రులను మనం గమనించినట్లయితే ఎవరి యేసు క్రీస్తు ప్రభువును గురించి తెలివైనోడికి చెప్పబడుతుంది. జ్ఞానవంతుడు, అతడు ఎంత జ్ఞానవంతుడైనా ఒక అడుగు ముందుకు వేసి దేవుని వాక్యం అతనితో మాట్లాడుతుంది. అతడు ఎంత బుర్ర తక్కువడైనా అతనికి అర్థమయ్యేలాగా దేవదూతను పంపించి దేవుడు తన సువార్తను ప్రకటిస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక విషయం ఏంటంటే ప్రభువు పుట్టాడన్న సంగతి, ప్రభువు నీకోసమే పుట్టాడన్న సంగతి, ప్రభువు నీకోసం రక్తం కార్చి ఎవరిని నిన్ను విమోచించడానికి ప్రభు పుట్టాడన్న సంగతి నువ్వు జ్ఞానవంతుడివైనా లేకపోతే నువ్వు జ్ఞానహీనుడివైనా, పండితుడివైనా, పామరుడివైనా, ఎడ్యుకేటెడ్ అయినా, అన్ఎడ్యుకేటెడ్ అయినా, నువ్వు వృద్ధుడివైనా, బాలుడివైనా, ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఏదో ఒక రూపాన దేవుడు తెలియచేస్తాడు. అప్పుడు నీ స్పందన ఎలా ఉందో అది మనం తెలియచేయాలి. దేవునికి స్తోత్రం. నీకు తెలియచేయబడిన తర్వాత, నీకు వినబడిన తర్వాత, నీకు అర్థమైన తర్వాత ప్రభువుని గురించి నీ ఒపీనియన్ ఏంటి, నీ ఉద్దేశం ఏంటి? ఆ ఉద్దేశమే నీ స్పందన. ప్రియమైన మిత్రులారా, బైబిల్ చెప్తా ఉంది, ఏమండి బైబిల్ చెప్తా ఉంది, యేసు క్రీస్తు ప్రభు పుట్టినప్పుడట శాస్త్రులు, యాజకులు వాళ్ళని పిలిపించాడట. హేరోదు రాజు పిలిచి అన్నాడట, జ్ఞానులు వచ్చినప్పుడు, అయ్యా వీళ్ళు ఎవరు యూదుల రాజు పుట్టాడు అంటారు, దీనికోసం నాకు సరిగా అర్థం కావట్లేదు, దయచేసి చెప్పండి అంటే వాళ్ళు ఆ 2వ అధ్యాయం కింద మనం చదివితే ఏమండి వాళ్ళు చెప్పారట, ఆ బైబిల్ తిరిగేసి, ఆ గ్రంథాలు తిరిగేసి, ఆ ప్రవచనాలు తిరిగేసి చెప్పారట వాళ్ళు. మీరు చదివితే 3వ వచనంలో మనం చదివితే ఆ విషయాలు మనకు కనబడతాయి. హేరోదు రాజు ఆ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగింది. జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, ప్రియమైన మిత్రులారా, ఈ విషయం యేసు పుట్టాడన్న సంగతి ఎవరికి తెలిసిందట? హేరోదుకి తెలిసిందట. హేరోదు రాజుకు తెలిసిందట. రాజుకు తెలిసేసరికి రాజు స్పందన ఏంటో తెలుసా? ఎంక్వైరీ చేస్తున్నాడట. ఎవరి కోసం? యేసు కోసం ఎంక్వైరీ చేస్తున్నాడట. ఎక్కడ పుట్టాడు యూదుల రాజు? నేను తప్ప యూదుల రాజు ఇంకొక ఆయన ఎవరున్నారు అని ఎంక్వైరీ చేస్తూ ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నాడు హేరోదు? హేరోదు ఉద్దేశం ఏంటంటే నేను తప్ప ఇంకొక రాజు ఉండకూడదు, ఆ చిన్న బిడ్డను ఏం చేయాలని? చంపేయాలి. యేసు పుట్టిన తర్వాత హేరోదు స్పందన ఏంటంటే ఏదో రకంగా యేసుని ఏం చేయాలనుకుంటున్నాడు? చంపేయాలనుకుంటున్నాడు. యేసును క్లోజ్ చేసేయాలనుకుంటున్నాడు.
యేసును అడ్డు లేకుండా తీసేయాలనుకున్నాడు. ఒక మాట జాగ్రత్తగా వినండి ప్రియమైన మిత్రులారా, దేవుణ్ణి చంపే పరిస్థితి మానవుడికి ఉంటుందా? బైబిల్ చెప్తా ఉంది, ఏమండి నాకు వేరయ్యుండి మీరేమీయో చేయలేదు. అపోస్తలుడైన పౌలు మారక ముందు అతను సౌలుగా ఉన్నప్పుడు ఇంటింటికి వెళ్ళి ఏమండి క్రైస్తవులందరినీ హింసించి వాళ్ళని చంపేస్తా ఉంటే దేవుడు దారి మధ్యలో మాట్లాడన్నాడట, సౌలా సౌలా నన్ను ఎలా హింసిస్తూ ఉన్నావు అని చెప్పి మునుకొలలకు ఎదురు తన్నుట నీకు అసాధ్యం అని చెప్పాడట. హేరోదు యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని చంపేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు కనపడకూడదని చూస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎలాగైనా ఆయన చనిపోవాలని చూస్తా ఉన్నాడు. ప్రియమైన మిత్రులారా జాగ్రత్తగా వినండి, యేసు చనిపోవడానికే వచ్చాడు. ఆయన మామూలుగా చనిపోవడానికి కాదు, రక్తంగా చనిపోవడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన మిత్రులారా బైబిల్ చెప్తా ఉంది, ఆ హేరోదు యొక్క స్పందన ఏంటంటే ఎలాగైనా సరే యేసుని ఏం చేయాలన్నమాట, ఎవడు క్లోజ్ చేసేయాలి. యేసు అనే మాట వినబడకూడదు, యేసు అనే ఆయన స్థిరపడకూడదు, యేసు అనే ఎవడు సెటిల్ అవ్వకూడదు. యేసు అనే ఆయన ఉంటే మనకు అర్థం కనుక యేసుని ఎలాగైనా తొలగించాలి. యేసును తొలగించడం మనకు సాధ్యమా? ఎందుకనంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఎవడి మనకైతే పరిధులు ఉన్నాయి కానీ దేవుడికి ఏమి లేవన్నమాట, పరిధులు లేవు. ఆకాశం ఆయనది, భూమి ఆయనది, సమస్తము ఆయనది. దేవునికి స్తోత్రం. ఒకవేళ కొంతకాలం ఎవడి ప్రియమైన మిత్రులారా మనకు అధికారం ఉండొచ్చు, కొంతకాలం మన దగ్గర పెత్తనం ఉండొచ్చు, కొంతకాలం మనకు ఏదైనా ఉండొచ్చు, కానీ నిజమైన పెత్తనం ఎవడి నిజమైన సార్వభౌమాధికారం కలిగిన వాడు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం. కనుక బైబిల్ చెప్తా ఉంది, హేరోదు ఎవరిని స్పందిస్తున్నాడట, యేసు అనే మాట వినబడకుండా చేయాలని. యేసు అనే మాట వినబడకుండా, యేసు అనే గొడవ కనబడకుండా ఉండాలని ఎవరిని హేరోదు చూస్తా ఉన్నాడట. ఇక రెండవదిగా మనం చూస్తా ఉంటే శాస్త్రులు తర్వాత యాజకుల్ని పిలిచినప్పుడు వాళ్ళు చెప్పారట, బైబిల్ తిరిగేశారట. బైబిల్ తిరిగేసి మాట్లాడుతూ వాళ్ళు అన్నారట, ఇదిగో యోదయ దేశపు బెత్లెహేమా, ఏమండి నీవు యోధా ప్రధానులు ఎంత మాత్రము అల్పమైన దానము కావు, ఇశ్రాయేల్ని పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును. వాళ్ళ బైబిల్ తిరిగేసి చెప్పారట, అయ్యా యూదులకు రాజు పుడతాడు, ఆయన బెత్లెహేములో పుడతాడని వాక్యం చెప్తుంది. ఆయన వాక్యం చదివి బైబిల్ మూసేసి ఇంటికి వెళ్ళిపోయారట. వాళ్ళు వాక్యం చదివారు గాని ఆ వాక్య ప్రకారంగా జీవించిన వారు కాదు. వాక్యం చదివారు వాళ్ళు, వాక్యం తెలుసు వాళ్ళకి, కానీ వాక్యం తెలిసినప్పుడు ఏం చేయాలి? యూదుల రాజు బెత్లెహేములో పుట్టాడని తెలిసినప్పుడు బెత్లెహేము వెళ్ళి ఆరాధన చేయాలి కదా. వాళ్ళు ఆరాధన చేయలేదు, వాక్యం చదివేసుకుని వాక్యం చెప్పేసి బైబిల్ మూసేసి వెళ్ళిపోయారు. ఏంటంటే దేవుడి మీద బతికేసే రకాలు. దేవునికి స్తోత్రం. ఎవరి మీద బతికేసే రకాలు అనమాట, దేవుడి మీద. వాక్యం చెప్తారు, వాక్యం ప్రకటిస్తారు. ఏమంటే వాక్యం ప్రకటించిన తర్వాత రాజుగారు కానుక ఇస్తారు, కాను కట్టుకుని యాత్రికి వెళ్ళిపోతారు. ఈ బ్యాచ్ ఏంటంటే శాస్త్రుల బ్యాచ్, పరిశీల బ్యాచ్. చాలా మంది వాక్యాన్ని ప్రకటిస్తారు కానీ వాక్యాన్ని ఏం చేయరనమాట, నెరవేర్చరు. ప్రియమైన మిత్రులారా శాస్త్రులకు వాక్యం తెలుసు, యాజకులకు వాక్యం తెలుసు, యేసు ఎక్కడ పుట్టాడో తెలుసు, యేసు ఎక్కడ ఉంటాడో తెలుసు, అసలు యేసు పుడితే ఆయన ఎలా ఆహ్వానించాలో వీళ్ళకి తెలుసు, కానీ వీళ్ళు వాక్యాన్ని ప్రకటిస్తారు కానీ వాక్యాన్ని ఏం చేయరనమాట, పాటించని వారు. ఒకసారట ఒక ఆయన సబ్బులు కంపెనీ పెట్టినట. సబ్బులు కంపెనీ పెట్టి ఈ సబ్బు వాడిన వాడు నల్లగా ఉన్నవాడు తెల్లగా అయిపోతాడని పెద్ద ఏమండి యాడ్ ఇచ్చాడట. ఈ రోజున అందరూ వాడి దేని బట్టి వాడుతున్నారు, యాటలు బట్టే కదా. అది బాగున్నా బాగోపోయినా ఆ పేస్ట్ ఎట్టుకుంటే పళ్ళన్నీ ఊడిపోయినా అదే ఎట్టుకుంటాం, ఎందుకంటే యాటల్లో వస్తుంది కనుక. దేవునికి స్తోత్రం. జుట్టు ఊడిపోయినా అదే షాంపూ వాడతాం, ఎందుకంటే అడాడు పూలమని వచ్చేస్తుంది, పూలమని వచ్చేస్తుంది అంటే వస్తుందో లేదో అందుకని అదే ఆడుతూ ఉంటాం. ప్రియమైన మిత్రులారా యాడ్ ఇచ్చాడట, పెద్ద పెద్ద యాడ్స్ ఇస్తే ఏమండి మొత్తం జనాలందరూ ఆ సబ్బు కొనుక్కోవడం మొదలెట్టారట. కనపడరు కానీ జనాలందరూ కూడా నల్లగా ఉన్న వాళ్ళకి తెల్లగా అయిపోతాం అంటే ఇష్టమా కాదా? చూడండి, ఎవడు మట్టుకాడు అందగాడు, ఎవడు గొడవాడి, ఎవరు లేనప్పుడు అర్థం చూసుకుని ఒకసారి 2 సార్లు తుప్పు వేసుకుని మళ్ళీ ఇలాగ అనుకుని ఏమంటే బండి కనపడినా ఏం కనపడినా అర్థం ముందు ఉంటది కదా, ఎవడు చూసుకుంటా ఉంటారు కదా, అందంగా ఉండాలని కోరుకుంటది కదా. ప్రియమైన మిత్రులారా ఇలాంటి పరిస్థితుల్లో ఏమండి అతనికి తెలిసిందట, ఏమండి వాళ్ళు ప్రకటించారట, ఏమని నల్లకున్నవాడు ఏమైపోతాడు, తెల్లగా అయిపోతాడు. జనాలు చిత్తకొనేస్తున్నారట, డబ్బులు గివ్వులు అన్ని కోరియాడు, సొంతూర్లు గింతూర్లు మొత్తం ఏమైనా అటుకెక్కేసినాయట. ఆ ఒక్క సబ్బే మొత్తం దడదలు ఆడిచ్చేస్తుందట, స్టాక్ లారీలు దిగిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. దిగిపోతా ఉంటే ఈ టీవీ ఛానళ్ళలో ఉంటారు కదా, వీళ్ళకి ఏదైతే బాగా ఆ టాపిక్ ఉందో దాని మీద ఆడుతూ ఉంటారు.
వీడు ఒకడు అనుకున్నాడట ఇదేదో తేడా ఉంది కులం అనుకునేస్తున్నారు జనాలు, అసలు ఈ సబ్బు కూడా ఏంటో తెలుసుకుందామని ఓ 10 కెమెరాలు పెట్టుకుని తెల్లవారుజామున వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి ఫ్యాక్టరీకి వెళ్ళిపోయి తలుపులు తీసి మొత్తం అంతా షూట్ చేస్తున్నాడట. షూట్ చేస్తుంటే అక్కడ జరిగిన సంభవం ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ తుమ్మమూళ్ళుల్లో ఉన్నారట, ఒక్కొక్కడు తారు డబ్బాల్లో ఉన్నారట. మంచి పొగొచ్చేసినట్టు ఉన్నాడంట ఒకడు. అప్పుడు చితక తీసేశారు వీడియో. ఈడు సబ్బుల కంపెనీ వాడు చాలా మోసం చేస్తున్నాడు, చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి ఆ మేనేజర్ వచ్చేంత వరకు ఆగి మేనేజర్ రూమ్ లోకి వెళ్ళాడట. ఎవయ్యా నువ్వు చాలా మోసం చేస్తున్నావు, జనాల్ని మభ్య పెట్టాలని వేస్తూ ఉన్నావు. ఏమండి జనం ఏం చేస్తారో తెలుసా, పిచ్చోళ్ళే ఎక్కువ వేస్తున్నారు. ఈ సబ్బు నల్లగా ఉంటే ఏమండి నల్లగా ఉన్నవాడు తెల్లగైపోతాడని చెప్పావు కదా, ఇదిగో మరి మీ కాంపౌండ్ లో ఉన్నవాడు ఒక్కడన్నా తెల్లగా ఉన్నాడా? తెల్లమాడి దేవుడు ఎరుగు, సామాన్సాయిగా ఉన్నాడా? అందరు పొగులు కింద దారుణంగా ఉన్నారు. ఒక్కొక్కడు ఏమంటే సౌరు వచ్చేస్తా ఉన్నాడు, తారు డబ్బాల్లాగా ఉన్నారు. మొత్తం షూట్ చేసాం, రేపు లైవ్ టెలికాస్ట్ అయిపోతే కనుక విషయం ఏంటంటే నీ సంగతి ఏంటో చెప్పన్నాడట. అప్పుడు ఆయన మేనేజర్ అన్నాడు, కంగారు పడిపోయా, టీ తాగుతావు కాఫీ తాగుతావు అన్నాడట. టీ కాఫీ కదా ముందు కూడా చెప్పన్నాడట. అప్పుడు ఆయన అన్నాడట, నేను చెప్తాను విను, జాగ్రత్తగా విను. మా ఊళ్ళు ఉన్నారు కదా, నిజంగా మా సబ్బు పనిచేస్తే నల్లగున్నవాడు ఎలాగవుతాడు, తెల్లగా అవుతాడు. మా ఊళ్ళ కోసం కదా నువ్వు మాట్లాడుతున్నావు. మా ఊళ్ళు ఏం చేస్తారో తెలుసా, మా ఊళ్ళు రాసుకుంటారు సబ్బు అంటే సబ్బు రాసుకోరాలు, తినేస్తాం పని చేస్తామే కానీ ఒకరు సబ్బు పెట్టుకోడు, ఒకరు స్నానం చేయడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏం చేస్తారంటే సబ్బులు సప్లై చేస్తారు కానీ సబ్బులు అప్లై చేయరంటాడట. సబ్బులు ఏం చేస్తారు మనోళ్ళు, ఎన్ని లారీలు కావాలి తన్ని లారీలు, ఎన్ని ట్రైన్లు కావాలి తన్ని ట్రైన్లు సప్లై చేస్తారు. మొత్తమే చేతికిచ్చే ఇంటికెళ్ళి తినేసి పడుకుంటారు, స్నానం చేయని బ్యాచ్. ఈ బ్యాచ్ అందుకునే నల్లగా ఉంటది. కొంతమంది చూడండి యేసు ప్రభు కోసం సప్లై చేస్తారు కానీ యేసు ప్రభుని ఏం చేయరు, వాళ్ళు అప్లై చేయరు. వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, యేసు ప్రభు అఖిలాడు దేవుడు అండి, యేసు ప్రభు మేలు చేస్తాడండి, యేసు ప్రభు అద్భుతాలు చేస్తాడని చెప్తారు. చెప్పిన ఎన్నవాడు బాగుపడతాడు, వీడు బాగుపడ్డు. అసలు కూడా ఏంటంటే వీడంతా సప్లై రకం, అప్లై రకం కాదండి. ప్రియమైన మిత్రుల శాస్త్రులు ఉన్నారు చూశారు, ఈ యాజకులు ఉన్నారు చూశారు, వీళ్ళందరూ కూడా వాక్యం తెలిసిన వారు కానీ వీళ్ళు యేసుని ఆరాధించిన వారు కాదు. వీళ్ళు ఏంటో తెలుసా, వీళ్ళ గొడవంతా వాక్యం తెలుసుకోవడం, ఎవరికైనా చెప్పడమే తప్ప వీళ్ళ మాత్రం అనుసరించనమాట. యేసు పుట్టినప్పుడు నెంబర్ 1 ఒక ఆయన యేసుని లేకుండా చేద్దాం అనుకున్నాడు. కొంతమంది యేసు పుట్టినప్పుడు యేసు పుట్టాడని ప్రకటించుకుంటూ, యేసు పుట్టాడని ఆయా రాజుల దగ్గరికి ఆయా ప్రాంతాలకు వెళ్ళి యేసు పుట్టాడు బెత్లెహేములో పుట్టాడని లక్షలు చెప్తూ వారు దేవుడి దగ్గరికి వెళ్ళని వారుగా ఉన్నారు. కానీ బైబిల్ గ్రంథంలో మనం చూస్తా ఉంటే ఎవడి జ్ఞానులు అనబడిన వారు, ఎవరు జ్ఞానులు అనబడిన వారు, వారట వెతుక్కుంటూ దేవుడి దగ్గరికి వచ్చారట. దేవుడికి స్తోత్రం. దేవుడి దగ్గరికి ఎలా వచ్చారట, వెతుక్కుంటూ వచ్చారట. వాళ్ళు ఆ ఊరు కాదు, ఆ దేశం కాదు, ఆ ప్రాంతం కాదు, కానీ వాళ్ళు ఏం చేశారట, అక్కడి నుంచి యేసు ఎక్కడ పుట్టాడు, యేసు ఎలా ఉంటాడు, ఆయన ఆరాధించడం కోసం, ఆయన్ని పూజించడం కోసం చాలా ప్రయాసపడి కష్టపడి వచ్చారట. వాళ్ళకి బైబిల్ పెట్టిన పేరు ఏం పేరంటే జ్ఞానులు. ఏం పేరు? జ్ఞానులు. మన దృష్టిలో జ్ఞానులు అంటే ఎవరు? అందరూ కిలో చింతపండు 100 రూపాయలు కొంటే 30 రూపాయలకి ఎవడు కొన్నాడు, ఆడు తెలివైనడు. అందరూ గజం 20,000 కొంటే అక్కడ 5,000కి ఎవడన్నా కొంటే తెలివైనడు. అందరూ ప్రియమైన మిత్రులారా, అందరికంటే మోసగాడు ఎవడైతే వాడే తెలివైనోడు లెక్క మన దృష్టిలో. కానీ ఎవడి ప్రియమైన మిత్రులారా, దేవుడి దృష్టిలో నిజమైన తెలివైనోడు ఎవడంటే దేవుణ్ణి తెలుసుకున్న వాడే నిజమైన జ్ఞానవంతుడు. దేవునికి స్తోత్రం. దేవుని వెతికిన వాడే నిజమైన జ్ఞానవంతుడు. బైబిల్ చెప్తోంది, జ్ఞానులైన ఈ మనుషులు ఎవరి వీళ్ళు ఆకాశం వైపు చూచి, నక్షత్రాన్ని చూచి, దేవుని యొక్క మహిమను గుర్తుపెట్టి ఏమండి సొంత సాధ్యాలతో బయలుదేరారట. ఆటో ఎడితే వచ్చారా, లేకపోతే వాళ్ళ సాధ్యాలు వాళ్ళతో ఒంట్లు ఎవరైనా నెట్టారు. వాళ్ళకి కొంతమంది చూడండి ఆటో ఎడితే వస్తామంటారు వాళ్ళు. ఏమంటే ఆటో కాదు, వాళ్ళే సొంత ఒంట్లు వేసుకుని వచ్చారట. దేవునికి స్తోత్రం. సొంత వాహనాల మీద బయలుదేరారట, ఖర్చు పడి బయలుదేరారట, కష్టపడి బయలుదేరారట. మరి బయలుదేరేటప్పుడు మళ్ళీ ఏం చేశారట, కారులు పెట్టుకుని బయలుదేరాడు. దేవునికి స్తోత్రం. బంగారం, సాంబ్రాణి, గోళం ఈ పట్టుకుని బయలుదేరి ఏమంటే ఎందుకోసం వస్తున్నారు తెలుసా, యేసుని ఆరాధించడం కోసం వస్తా ఉన్నాడు. ప్రియమైన మిత్రులారా, జ్ఞానులు ఎలా స్పందిస్తున్నారంటే యేసుని ఆరాధించాలి, యేసుని స్తుతించాలి, యేసుని వెంబడించాలి, యేసు ద్వారా గొప్ప దీవెన పొందాలని వారు ప్రియమైన మిత్రులారా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రాత్రి మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నెంబర్ 1, రాజ కుటుంబీకులు యేసుని ఏం చేద్దాం అనుకున్నారు, లేకుండా చేద్దాం అనుకున్నారు. శాస్త్రులైన వారు, యాజకులైన వారు యేసు మీద బతికేద్దాం అనుకుంటున్నారు. ప్రియమైన మిత్రులారా, ఇక 3వది మనం చూస్తా ఉంటే జ్ఞానులైన వారు ఎవరు, తెలివైన వారు,
జ్ఞానులైన వారు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే యేసుని ఆరాధిద్దాం అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. యేసుని స్తుతిద్దాం అనుకుంటున్నారు. ప్రియమైన మిత్రులారా, ఈ రాత్రి నేను త్వరగా నా మాటలను ముగిస్తాను. నీ స్పందన ఏంటి? ఈ రాత్రి రాజకుటుంబీకులకి చెందినట్లుగా యేసు అనే మాట వినపడకుండా చేద్దామని ప్రయత్నం చేస్తున్నావా? యేసు అనే మాట కనబడకుండా చేద్దామని చూస్తున్నావా? యేసుని అడ్డగిద్దామని చూస్తున్నావా? యేసుని క్లోజ్ చేసేద్దామని చూస్తున్నావా? అది నీ వల్ల ఏ పని కాదు. ఇక రెండవ విషయం చెప్తున్నాను. శాస్త్రులైన వారు, యాజకులైన వారు బైబిల్ మీద బతికేయడానికి చూస్తున్నారా? బైబిల్ మీద ఏదో రకంగా కాలక్షేపం చేసేద్దామని చూస్తున్నారా? అది కూడా కరెక్ట్ కాదు. నిజమైన తెలుసా? యేసుని ఆరాధించడం నిజమైన పని. దేవునికి స్తోత్రం. యేసుని ఏం చేయాలన్నమాట? జ్ఞానుల్లాగా ఆలోచించాలి. యేసుని మనం ఏం చేయాలి? దేవుడి దగ్గరికి వచ్చి మనం ఏం చేయాలి? కొంతమంది అంటారు, ఏమంటే మేము వచ్చేస్తాం ఇక కంగారు పడకండి మీరు అంటారు. మేము చేస్తామని అంటాడు. మనం దేవుడిని నిలబెట్టిది ఏమీ లేదు. దేవుడిని మనం నిలబెట్టాలా? మనల్ని దేవుడిని నిలబెట్టాలా? మనల్ని ఎవరు నిలబెట్టాలి? దేవుడు నిలబెట్టాలి. దేవునికి స్తోత్రం. మనము దేవుడి చేత నిలబెట్టబడాలి. మనందరం వచ్చి తలప వంద ఇచ్చి జాగ్రత్తగా భోజనాలు ఉండేసి వెళ్ళిపోతుంది సంఘం కాదు. అది దేవుని సమూహం కాదు. విషయం ఏంటంటే దేవుడి చేత నీ కుటుంబం కట్టబడాలి. దేవుని చేత నీ కుటుంబం దీవించబడాలి. ఇంకొక విషయం ఏంటంటే దేవుని దగ్గరకు వస్తే నీ జీవితంలో గొప్ప మార్పు కలుగుతుంది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే జ్ఞానులైన వారు యేసు దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన చేత బోధించబడిన వారై మరి యొక్క మార్గమున వారు తమ దేశానికి వెళ్ళారట. దేవుడి దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏం కనబడాలి? మార్పు కనబడాలి. కొంతమంది దేవుడి దగ్గరకు వస్తారు, వచ్చినప్పుడు మామూలుగా వస్తారు, మళ్ళీ వెళ్ళినప్పుడు కూడా ఎలా వెళ్ళిపోతారు? మామూలుగానే వెళ్ళిపోతారు. వచ్చిన వాడు వచ్చినట్టు వెళ్ళడం వల్ల ఉపయోగం ఏముంది? మనకి ఆంధ్రాలో ఏజెన్సీ ఏరియా చూసారు, ఆ మారేడుమిల్లి, రంపచోడవరం పరిసర ప్రాంతాల్లో సంతలు జరుగుతాయి. సంతలు అంటే కొన్ని ఊర్లకి కలిపి ఒక ఏరియాలో మార్కెట్ జరుగుతాయి అనమాట సంతలు. ఆ సంతలకి మిత్రులరా కొన్ని కుక్కలు వస్తూ ఉంటాయి. శనివారమో, శుక్రవారమో, మంగళవారమో సంత ఉంటుంది. ఆ సంతకి కొన్ని కుక్కలు వస్తూ ఉంటాయి. కుక్కలు వచ్చి సాయంకాలం దాకా తిరిగేసి వెళ్ళిపోతూ ఉంటాయి. ఒకవేళ కుక్కకు మాటలు వస్తే మన కుక్కని ఇంటర్వ్యూ చేస్తే కుక్క ముందు బయటకి వెళ్ళి కుక్కగారు మీరు వచ్చారంటే అది అంటది ఖచ్చితంగా నేను సంతకు వచ్చానంట. ఎందుకు వచ్చానంటది? సంతకు వచ్చానంట. మరి ఏం కొన్నారు? ఉప్పు కొన్నారా, పప్పు కొన్నారా, బట్టలు కొన్నారా, బీరువా కొన్నారా, ఏం కొన్నారంటే ఏం కొనలేదంట. మరి ఎందుకు వచ్చారంటే ఏమో అందరు వచ్చారు నేను వచ్చానంట. దేవునికి స్తోత్రం. అందరు వచ్చారు నేను కూడా వచ్చాను. మరి ఎక్కడికి వెళ్ళిపోతారంటే మా ఊరు వెళ్ళిపోతుంది. ఏ ఊరికి మళ్ళీ ఆ ఊరు వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. మళ్ళీ పక్క ఊరు వెళ్దాం. మళ్ళీ వచ్చి వారం వస్తారంటే ఖచ్చితంగా వస్తానంటది. ఏమిటి కొంతమంది అలాగే వస్తారు మందిరానికి. ఎలా వస్తారు? కుక్క సంతకు వచ్చినట్టు అనమాట. ప్రతి వారం వస్తారు, మళ్ళీ ఎలా వెళ్ళిపోతారు? వచ్చినోళ్ళు వచ్చినట్టుగానే పోతారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఒక వాక్యంతో సంబంధం గాని, ఒక ప్రార్థనతో సంబంధం గాని, ఒక మార్పు గాని ఉండదు. మార్పు లేనప్పుడు నువ్వు వచ్చి మాత్రం ఉపయోగం ఏముంది? బళ్ళోకి జాయిన్ అవునప్పుడు నీవు ఎలాగున్నావు, జాయిన్ అయిన తర్వాత కూడా అనుకుంటే ఉపయోగం ఏముంది? మీ పిల్లవాడు స్కూల్లో జాయిన్ చేసావు 30 ఏళ్ళు కట్టి, ఎల్కేజీకి 26 అత్తరాలకి 30 ఏళ్ళు కట్టావు, బాగానే ఉంది. కట్టిన తర్వాత కూడా ఇంకాడికి ఏబిసిడీలు రాలేదంటే 30 ఏళ్ళు దండు కదా. దేవునికి స్తోత్రం. కనుక విషయం ఏంటంటే స్కూల్లోకి వెళ్ళిన తర్వాత మార్పు రావాలి. దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత మార్పు రావాలి. దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత తేడా కనబడాలి. నీ కుటుంబంలో ఏమండి దేవుని విధానం కనబడాలి, దేవుని పద్ధతి కనబడాలి. ఇంకా గొడవలు, ఇంకా అసూయలు, ఇంకా కక్షలు, ఇంకా దందాపన, ఇంకా గొడవ ఉందంటే ఇక నీలో ఏం తేడా ఉన్నట్టు? ఇంకో విషయం తెలుసా? దేవుణ్ణి కలుసుకున్న తర్వాత మనందరం కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలోనికి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. ఒక తీవ్రకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోవాలి. ఒక ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోవాలి. ఏమండి ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళాలంటే మనం ఎలా ప్రవర్తించాలంటే జ్ఞానుల్లాగా ప్రవర్తించాలి. మీరు చూడండి, హేరోదు అనే రాజు కోపంతో ఊగిపోతున్నాడు. ఎందుకో తెలుసా? తనకి యేసు ప్రభు పోటీ వచ్చాడని, ఎలాగైనా యేసు ప్రభు లేకుండా చేయాలని. అది హేరోదు స్పందన. మరి శాస్త్రులు పరిచయం ఉన్నారు చూసారా? వీళ్ళు ఏంటంటే బైబిల్ చదువుతారు కానీ పాటించరు. వీళ్ళు యేసుని ఆరాధించరు, యేసుని పూజించరు, యేసుని తెలుసుకోరు, యేసుని కలుసుకోరు. యేసు కూడా వీళ్ళకి అనవసరం. యేసుని ఆరాధించరు కానీ బైబిల్ మీద మాత్రం పోరాటం చేస్తూ ఉంటారు. బైబిల్ అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, అక్కడ ఎలా ఉంది, ఈ రిఫరెన్స్ ఇది, ఆ రిఫరెన్స్ ఇది. రిఫరెన్స్లు బాగాలని తెలుసు కానీ యేసుని కూర్చుని యేసుని ఆరాధించాలని ఆశ ఉందా? దేవుడి దగ్గరికి రావాలనే కోరుకుందా? ప్రియమైన మిత్రులారా, ఆ నిజమైన కోరిక కలిగిన వారు ఎవరంటే జ్ఞానులు. ఈ రాత్రి ప్రియమైన మిత్రులారా, మనం స్పందించాల్సిన తీరు ఏంటంటే మనము తెలుసుకుని వెళ్ళిపోవడం వల్ల ఉపయోగం లేదు. దేవుడిని ఏం చేయాలన్నమాట? హృదయపూర్వకంగా ఆరాధించు వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎలా ఆరాధించాలన్నమాట? దేవుడిని హృదయపూర్వకంగా ఆరాధించాలి. దేవుడిని హృదయపూర్వకంగా ఆరాధించినప్పుడు నీ స్పందన కరెక్ట్ గా తెలియజేయాలి. ఎవరికి?
దేవుడికి ఏం చేయాలన్నమాట? నీ స్పందన కరెక్ట్ గా తెలియచేయాలి, నీ విషయం కరెక్ట్ గా తెలియచేయాలి. నీ స్పందన కరెక్ట్ గా ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం కలుగు చేస్తాడు. జ్ఞానుల స్పందన కరెక్ట్ గా ఉంది, అందుకని దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు వాళ్ళని దర్శించాడు. ఈ రాత్రి ఈ క్రిస్మస్ లో నీ స్పందన ఏంటి? నీ ఉద్దేశం ఏంటి దేవుని కోసం? నీ ఆలోచన ఏంటి దేవుని కోసం? ఎవరి జాతిగా ఫోన్ చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? అయిపోయిన తర్వాత ఏ పాటలు చూసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? కాసేపు నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ఈ కాసేపు ఉంటే అయిపోతే వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? అదేనా నీ స్పందన? దేవుని గురించి నీ అభిప్రాయం ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? దేవుని కోసం ఏమనుకుంటున్నావు? అసలు యేసుప్రభు అంటే ఏమనుకుంటున్నావు? అసలు యేసుప్రభు అంటే ఎవరు అనుకుంటున్నావు? యేసుప్రభుని గురించి నీ ఉద్దేశం ఏంటి? నీ స్పందన ఏంటి? ప్రభువుని చాలా కాలం చెరుగుదు కదా, ప్రభువు నిన్ను రక్షించాడు కదా, ప్రభువు నిన్ను స్వస్థపరిచాడు కదా, ప్రభువు నిన్ను దీవించాడు కదా, కలలోనో దర్శనంలోనో నీతో మాట్లాడాడు కదా, వాక్యం ద్వారా నీతో మాట్లాడాడు కదా. మరి నీ స్పందన ఏంటి? నువ్వేమి స్పందించకుండా అలా వెళ్ళిపోతావా? నువ్వేమి రెస్పాండ్ అవ్వకుండా అలా వెళ్ళిపోతావా? ప్రియమైన మిత్రులారా, నీకు ప్రకటించబడింది ఏదో ప్రకటించబడింది. ఇప్పుడు రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి ఎవరి మీద ఉందన్నమాట? నీ మీద ఉంది. సరిగా రెస్పాండ్ అయిన వాడు సరైన ఆశీర్వాదాన్ని పొందుతాడు. రివర్స్ లో అర్థం చేసుకున్న వాడు ఇబ్బంది పడతాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే నయమాను అనే ఒక ఆయన ఉంటాడు. ఆయనట సిరియా సైన్యాధిపతి. అతనికి కుష్ఠరోగం ఉందట. కుష్ఠరోగం ఉంటే ప్రియమైన మిత్రులారా, అతడు ఎన్ని యుద్ధాలు చేసినా, ఎంత పరాక్రమంగా ఉన్నా, ఇంటికి వచ్చేసరికి అతని దేహం అంతా బాగలేదు, ఇబ్బంది పడిపోతున్నాడు. అతను ఆ మధ్య ఇస్రాయిల్ దేశం వెళ్ళి చెరపట్టుకుని ఒక చిన్నపిల్లని తీసుకొచ్చాడట. ఆ అమ్మాయి చూసిందట ఈ డ్రెస్ వేసుకుంటే చాలా బాగున్నాడు, కానీ డ్రెస్ కి ఎలా ఉన్నాడు అనమాట. ఇంట్లో కూర్చుంటే చాలా వేదన, చాలా గందరగోళం, చాలా టెన్షన్ లోనైపోతున్నాడు. అప్పుడు ఆ కుమార్తె చెప్పిందట, అమ్మా నా యజమానుడి చాలా ఇబ్బంది పడిపోతున్నాడు, ఇతను ఎక్కడ కాదు ఉండాల్సింది, ఇశ్రాయేల్ దేశంలో మా ప్రవక్త ఉన్నాడు, మా అయ్యగారు ఉన్నాడు, అక్కడికి వెళ్తే ఆయన ప్రార్థన చేస్తే నిమిషంలో పోతుంది అని చెప్పిందట. ఆ మాట చెప్పినప్పుడు అతడు చక్కగా స్పందించాడు. దేవునికి స్తోత్రం. అతడు ఎలా స్పందించాడట? పాజిటివ్ గా స్పందించాడట. ఈ చిన్నపిల్లకి తాగి చెప్పడం, బుర్రకాయ లేని పిల్ల, దాసి పిల్ల, పని పిల్ల, ఇంట్లో పని చేసుకునేది, ఈ పిల్ల చెప్తే నేనేంటి వినడం అని అనుకోలేదట. మిత్రులారా, చాలా మంది అనుకుంటారు, ఎవరైనా చాలా చెప్తే కొంతమంది అంటారు, నువ్వు చెప్పింది నాకు అంటారు. నువ్వు చెప్పినా నేను చెప్పినా సరైనోడు చెప్తే జాగ్రత్తగా వినాలి. దేవునికి స్తోత్రం. మంచి విషయం అయితే ఎవరు చెప్పినా శ్రద్ధగా వినాలి. ప్రియమైన మిత్రులారా, ఆ పిల్ల చెప్పిన మాట విని వెళ్ళాడట ఇశ్రాయేల్ దేశం. ఆయన అనుకున్నాడు, నేను సిరియా సైన్యాధిపతిని, నేను చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాను, నేను ఎలాగానే అందరికి మామూలు ఆయిల్ రాస్తే నాకు ఒలివల్ ఆయిల్ రాస్తారు, నా విజిటింగ్ కార్డు పంపిస్తే అడుగులకు మడుగులు ఎత్తుతారు అని అనుకుంటే, అసలు ఎలిసా పాస్టర్ గారంట ఆయన అలా బయటికి రాలేదంట. దేవునికి స్తోత్రం. బయటికి రాకుండా కబురెట్టాడట. మనోడు వచ్చాడు కదా బ్రేక్ వేసి అంటే, అయ్యారు అక్కడ సిరియా దేశం నుంచి సైన్యాధిపతి ఒక ఆయన వచ్చాడు, మరి ఆయన చాలా పేనవైపు వచ్చాడు, చాలా పెద్ద పెద్ద రథాలు వేసుకుని వచ్చాడు, ఏం చేయమంటారంటే ఆయన అర్జెంట్కి వెళ్ళి అర్థాల్లో మొగమన్నాడట. ఆయన బుర్ర పాడైపోయిందంట. ఎవరికి ఆ నైమానికి బుర్ర పాడైపోయింది. అసలు రమ్మాలి లేదు, టీవీ లేదు, కాపీ లేదు, కనీసం పలక ప్రజలు చెప్పి ఏం లేదు, వెళ్ళి మొలగమన్నాడట. మొలగమంటే మనోడికి అరికాల దగ్గర నుంచి నన్నిందాక వచ్చేసిందంట కోపం. ఒక విషయం ఏంటి చెప్పనా? ప్రియమైన మిత్రుల కోపం వస్తే కుదరదు. అవసరం ఎవరిది? అవసరం మందే. పోనీ కోపం వచ్చి ఇంటికి వెళ్ళిపోతే ఇదేం తగ్గుతుందండి. ఇంట్లోనేమో ఏమంటే ఇబ్బంది కదా. దేవుడు లేని ఇల్లు నరకం. దేవుడు లేని ఇల్లు ఏంటంటారు? నరకం అంటే అక్కడ ఎక్కడో ఉంటది, మార్చేస్తారు, అయ్యి కాదు. ఇంట్లో ఇల్లే, దేవుడు లేని ఇల్లే నరకం. దేవుడు ఉన్న ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా? బైబిల్ చెప్తా ఉంది, 108వ కీర్తనలో ఉంది, నీ లోకిట నీ భార్య ఎలా ఉంటది? ఫలించు ద్రాక్షాలు. ద్రాక్షారసం అనేది సంతోషానికి సాదృశ్యం. ద్రాక్షారసం అనేది దేనికి సాదృశ్యం? సంతోషానికి సాదృశ్యం. భార్య సంతోషాన్ని ఇచ్చేదిగా ఉన్నప్పుడు, భార్య ఆనందాన్ని ఇచ్చేదిగా ఉన్నప్పుడు 9ంటికి రావాల్సిన భర్త 8ంటికి వచ్చేస్తాడు, 8ంటికి రావాల్సిన 7ంటికి వచ్చేస్తాడు, 7ంటికి రావాల్సిన 6ంటికి వచ్చేస్తాడు. కానీ కొంతమంది భార్యలు నన్ను క్షమించదురు గాక, నీ లోకిట నీ భార్య ముళ్ళ తుప్ప. ఏ తుప్ప? ముళ్ళ తుప్ప. నుంచున్నా గుచ్చిపోద్ది, కూర్చున్నా గుచ్చిపోద్ది, పడుకున్నా గుచ్చిపోద్ది. ఇంకెలా గుచ్చిపోతుందని మనోడు ఏం చేస్తాడు? ఆతుని దగ్గర కూర్చొని ఏ 12ంటికో 1 గంటకో వస్తాడు. దేవునికి స్తోత్రం. మనోడు కుక్క గిన్నెలో తీసేడు కొంచెం అంతా అన్నం తీసి పక్కన పెడతారు. అదేమో తినేసి మనోడు ఏం చేస్తాడు? మూతెక్కి జాగ్రత్తగా ఆయన గ్లాసులో కొన్ని డబ్బులు వేసి వెళ్ళిపోతాడు. ఆ ఇంట్లో కుటుంబ సంబంధమైన విషయాలు ఏమైనా ఉన్నాయా? భార్య పిల్లలందరూ కలిసి కూర్చుని భోజనం చేసే పద్ధతి ఏమైనా ఉందా? ఏమి లేదు. ఆ ఇంట్లో అంతా ఏంటో తెలుసు, హాస్టల్ పద్ధతి. ఆయనే వాటిల్లో తెచ్చి పడేస్తాడు, ఇవేమో ఎట కుక్కలుగా ఉండి పడేస్తే ఆ పిల్లలు హాస్టల్ పిల్లలుగా ఎవరు పట్టాడే తినేసి ఏదో టైంకి పోతారు, వస్తారు అంతే. ఆ ఇల్లులో ఇంకా ప్రేమ ఏముంటది?
ఆ ఇంట్లో ఆనందమే ఉంటది. అసలు కుటుంబం అంటే ఎలా ఉండాలి? దీవెనకరంగా ఉండాలి. ఈ రోజు కుటుంబాలు పాడైపోవడానికి గల కారణం అంటే తెలుసా? వాక్యం లేక. బైబిల్ ఏం చెప్తుంది? జ్ఞానవంతురాలు ఏం చేస్తారు? ఇల్లు కట్టుకుంటారు. జ్ఞానం లేనప్పుడు ఇల్లు ఏం చేస్తారు? ఓడబడికేసుకుంటారు. కొంతమంది ఆడవాళ్ళకి మాట్లాడటం రాదు. ఎందుకు మాట్లాడటం రాదు? వాళ్ళు దేవుని వాక్యం వినరు. దేవుని వాక్యం వింటే భర్త ఎలా ప్రవర్తించాలో, భార్య ఎలా ప్రవర్తించాలో, ఈ విషయాలన్నీ దేవుడు మనకి తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, పెళ్లిళ్ళు జరుగుతాయి కదా. పెళ్లిళ్ళు జరిగినప్పుడు మీరు ఎప్పుడైనా పెళ్లికి వెళ్ళారా? మాకు చెప్తా ఉంటారు, అయ్యగారు చాలా కాస్ట్లీ పెళ్లి అండి, చాలా పెద్ద పెళ్లి అండి అయ్యగారు, దగ్గర 20 లక్షలు ఖర్చు పెడతారండి, మీరు మాత్రం చాలా పెద్ద వాళ్ళు పిలిచామండి, వాక్యం అయితే బాగా చెప్పాలని అంటారు. మమ్మల్ని అంతమందిని పిలిచారంటే చాలా బాగా చెప్పాలని 5 పేజీలు రాసేసుకుంటాం మేము. రాత్రి నిద్రట్టుకుంటూ పుస్తకాలు తీసేసుకుంటూ పొలమని రాసేస్తాం 5 పేజీలు. తీరా పెళ్లికి వెళ్ళి మనం కూర్చున్నాం అనుకోండి, 10ంటికి రాదు పెళ్లి కూతురు, 11ంటికి రాదు పెళ్లి కూతురు, 12ంటికి రాదు. ఎందుకంటే ఈవిని పార్లర్ కి పంపేస్తారు. ఏ పార్లర్ కి? ఒకప్పుడు విడిది గదిలోంచి వచ్చింది పెళ్లి కూతురు, విడిది గదిలోంచి రావట్లే. ఎక్కడి నుంచి వస్తుంది? బ్యూటీ పార్లర్ నుంచి డైరెక్ట్ గా 12:30 వస్తుంది ఆవిడ. వచ్చేసరికి పెళ్లి కొడుకు ఈయన ఎక్కడి నుంచి వస్తాడు? వీళ్ళిద్దరూ వచ్చేసరికి మరి మొదలెట్టేయండి. అప్పటికే మేము ఏమండి ఎప్పుడూ వచ్చి కూర్చుంటాం, 10 అయిపోతే మనం పలకరించి చూడండి, ఒకరికి చూడండు, అక్కడ కూర్చొని అలాగా ఏమండి దిక్మాలో అలా కూర్చుంటే కాసేపు 12 గంటలు వచ్చేసారు నాడవాడు చేస్తారు. సరే వచ్చేసారు, చేసేద్దాం పెళ్లి అనేసరికి ఈ లోపల ఇంకా పెళ్లి మొదలవుతాం. మైకి చేతి పెట్టుకోం. ఒక ఆయన ఎత్తుగా ఉంటాడు, పొడుగ్గా ఉంటాడు, మీసాలు ఉంటాయి. ఏమండి ఉంగరాలు మెడలు శైలు మీసాలు ఇలా తిప్పేసి ఉంటాడు. ఆయన వస్తాడు, వచ్చాడు, అయ్యగారు మీరు పొలమని సాగదీతే కుదరదు, మీ పిల్లలు ఉన్న వాళ్ళు షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అర్జెంట్ గా ముగించేయాలంటే. ఇంకా మనం మైకెట్టుకోలేదు. దేవునికి స్తోత్రం. మైకే పట్టుకోలేదు, ఇంకా పట్టుకోలేదు. ఏమంటే ముగించేయాలంటే అది ఎలా బాబు? మరి ఎలా కుదురుతుంది? పోనీ ప్రసంగం మానేదంటే అబ్బాయి అలా అనుకోండి, ప్రసంగం పెళ్లిలో ఉండాలి, 6 గంటలు అయిపోవాలని. సరే ఏదో చేద్దాం, మీకేం కంగారు పడుకుని చేసేద్దాం అని మొదలెడితే అక్కడ ఎవడైనా మనం మాట్లాడాడా? ఒక్కడు కంట్రోల్ అయితే కొట్టు. పెళ్లిలో ఒక్కడ ప్రసంగం వెంట. దేవునికి స్తోత్రం. ఎవడ గొడవ ఆడిది, ఎవడ బాధల్లో వాళ్ళు ఉంటారు, ఎవడ గొడవల్లో వాళ్ళు ఉంటారు. ఈ మధ్యలో దాచేసుకుని బ్యాచ్ కూడా తిరుగుతుంటారు. దేంట్లో? ఈ పెళ్లిలోనే వాళ్ళ చుట్టాల కోసం ఏంటి? కాజాలు దాచేసుకుని ఉడకడం, తలకాయ మాసం దాచేసుకుని ఉడకడం, ఆ తర్వాత చికెన్ పోటలు దాచేసుకుని ఉడకడం. ఎవడ పట్టుకాడు బెజిళ్ళ మీద పైన ఇట్టేస్తా ఉంటారు. దేవునికి స్తోత్రం. పెళ్లి అయిన తర్వాత లాస్ట్ లో అన్ని తక్కువ వచ్చేది. మరి తక్కువ రవ్వ ఎవడ పట్టుకాడు దాచేసుకుంటే బెజిలు ఏమండి ఈ తర్వాత లాస్ట్ లో తెస్తా ఉంటారు ఒక్కోటి. అది వేరే విషయం. పోనీ ఏదో స్టార్ట్ అయితే మొత్తానికి గొడవ జరుగుతుంది, మంచి రసవత్తరంగా చెప్పేద్దాం, వాక్యం 10 నిమిషాలు టకటగా చెప్పేద్దాం అని మన వాక్యం మొదలెడితే ఎవడైనా వింటాడు అక్కడ? ఒకరేండు. సరే ఏదో మొత్తానికి కాసేపు కంట్రోల్ చేసి జనాల్ని చెప్తాం టకటక అనేసరికి ఏమంటే ఒక ఆవిడ ఉంటది, పాపిడి దీని దగ్గర నుంచి మెట్ల దాకా మొత్తం నెట్టేసుకుంటది ఆవిడ. ఏమంటే మొత్తం ఆవిడ ఆడుతుందో, పక్కడి ఆడుతుందో, రోడ్ గోల్డ్ మామూలు గోల్డ్ తెలదు కానీ మొత్తం ఏమంటే టాప్ టు బాటం పులో మన గోల్డ్ తగిలిచ్చేది. ఏమంటే 30,000 రూపాయలు షేర్ కట్టేది. ఆవిడ పాట ఉండదు, ప్రార్థన ఉండదు, ఏ గొడవ ఉండదు, ఓన్లీ పెళ్లికి వచ్చింది అంటే. ఆవిడ సడన్ గా ఒకసారి ఎదురులేళ్ళు కూర్చుని ఒకసారి లెగిసి అలా తిరిగి వెళ్ళొస్తుంది. మనకు చూస్తారా, ఆవిడకు చూస్తారా? జన్మందరికి డిస్టర్బెన్స్. దేవునికి స్తోత్రం. మొత్తం ఎవరో ఒక్కడు మన మాట అంటే ఓటు ఒక్కడేండో. పోనీ వెనకాల ఉన్న వీళ్ళేమనంటారా? వీళ్ళంటారు, వీళ్ళు గొడవలు వీళ్ళుంటారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏంటారు? మేము ఏం చేస్తాం, ఇంకెవరి పని జాతిగా బయటకు చూసి జాతికి వెళ్ళిపోతాం. కొత్తలో బాగుంటది. పెళ్ళైన కొత్తలో ఇలాగ వెళ్తారు వాళ్ళు, అలా వస్తారు, అలాగెళ్తే కొత్త బట్టలు, ఇలాగెళ్తే కొత్త బట్టలు, వీళ్ళ భోజనం వాళ్ళ భోజనం, వీళ్ళ చుట్టాలు భోజనాలు పెడతారు. ఎంతకాలం పెడతారు భోజనాలు? కొత్త పెళ్లి కూతురు కొత్త పెళ్లి కొడుకు 1 వారం లేకపోతే 10 రోజులు రోజు ఆడతారేంటి? రోజు ఎడితే పిల్లలు వేసి తిరిగేద్దరు, ఇలాగెత్తుకోతారు పనులకి. దేవునికి స్తోత్రం. చుట్టాలు తిరిగితే పని అయిపోవడం. విషయం ఏంటంటే రోజు ఎట్టరు 2 నెలలు 3 నెలలు అయిపోయిన తర్వాత మొత్తం రంగులన్నీ మారిపోతాయి. ఆయన అంటాడు, నీ జుట్టు చూసి చేసుకున్నాను నేను, నాకు ఎంత మంచి సంబంధం వచ్చింది, 5 ఎకరాలు కొబ్బరి తోట, 5 ఎకరాల మామిడి తోట, 5 లక్షలు నెట్ట క్యాష్, నీ జుట్టు చూసేమో నేను పెళ్లి చేసుకుంటే తీరా తీసుకొచ్చి దాన్ని వేకి తగిలించావు నువ్వు. దేవునికి స్తోత్రం. ఏమంటే ఆవిడంటది, నీ గొడవ అంతా చూసి చేసుకున్నాను అసలు అనవసరంగాను. ఏమండి అసలు నాకు ఎంత మంచి సంబంధం, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట, అమెరికాలో స్థిరపడిపోయాడట. ఏమండి లెక్క ప్రకారం నేను ఏమానుకి అమెరికా వెళ్ళిపోలేదు, నా కర్మకాయలు పోయి చేసుకున్నాడట. విషయం ఏంటంటే 2 కరెక్టే. వీళ్ళిద్దరూ దేవుడు వాక్యం చెప్పినప్పుడు శ్రద్ధగా విన్నారా? వాక్యం ఎవరి కోసం? వాక్యం ఏంటంటే, బాబు పెళ్లి అంటే మాటలే కదరా, ఇప్పుడు అర్జెంట్ గా చేసేసుకుంటే ఇబ్బంది పడిపోతాను, ఇదిగో కార్యక్రమాలు ఎలా ఉంటే దేవుని వాక్య ప్రకారంగా జీవితే హ్యాండిల్ చేయొచ్చు, లేదా కష్టం. ఎందుకంటే ఒక ఆయన పుట్టించాడు కదా సామెత, సాగరాన్నైనా ఏదొచ్చాడు కానీ దేని ఎదలేమట? సంసారం ఏదలేమట. సాగరం ఏదొచ్చి, సాగరం అంటే సముద్రం. సముద్రం ఏదొచ్చా ఎవడైనా ఎంత దూరం ఇచ్చాడు, ఎలా ఈదుకుంటూ పోతే ఆస్ట్రేలియా వచ్చేది, అలా ఈదుకుంటూ పోతే అమెరికా వచ్చేది. ఎంతకాలం అని ఇస్తాం, ఎన్ని రోజులని ఇస్తాం. సాగరం ఏదొచ్చాడు, ఒకవేళ పొరపాటున ఇది ఇచ్చి కానీ సంసారం దానికంటే కష్టమన్నాడు ఒక ఆయన. దాంట్లో ఫెసిలిటీ ఉంది సముద్రంలో, ఇది నన్ను సేపు ఇస్తాం, ఏది లేకపోతే చేతులు ముడిచేది ఏమైపోతే
ఆ మటుకు పేడం పోతే అక్కడితో కథ కంచి మనం ఇంటికి గొడవ వదిలిపోతుంది. కానీ సంసారంలో అది కుదరదు. ఎందుకు కుదరదు? నేను చేయలేని కాపురం నా వల్ల అవుదని పోయావనుకో, నలుగురు పెద్దలు వస్తారు, బూందీ మిక్చర్ తిని జాగ్రత్తగా తీసుకొచ్చి మళ్ళీ ఏం చేస్తారు, నేను అప్పచెప్పేస్తారు. ఇక్కడ దేవునికి స్తోత్రం. తగిలించుకోవడం ఈజీగా, వదిలించుకోవడం చాలా కష్టం. ప్రియమైన మిత్రులారా, అందుకని దీన్ని లీడ్ చేయాలంటే, కుటుంబాన్ని లీడ్ చేయాలంటే ఏం తెలిసి ఉండాలి? దేవుని వాక్యం తెలిసి ఉండాలి. దేవుని వాక్యం అందుకే ప్రకటించబడ్డాం. ప్రతి ఆదివారం వాక్యం ఎందుకు వినాలి? భర్త ఎలా ప్రవర్తించాలో బైబిల్ చెప్తుంది, భార్య ఎలా ప్రవర్తించాలో బైబిల్ చెప్తుంది, బిడ్డలు ఎలా ప్రవర్తించాలో బైబిల్ చెప్తుంది. ఈ పాత్రలు సరిగా పోషించడం మనకి చేతనైతే కుటుంబం పరలోకంలా ఉంటది. వాడుకునే విధంగా నువ్వు వాడుకుంటే నీ కుటుంబం పరలోకంలా ఉంటది. కొంతమందికి వాడుకోవడం తెలియదు. ఒకసారి ఇద్దరు భార్య భర్తలు కొత్తగా పెళ్ళయిందట. కొత్తగా పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఆవిడ అందట, పూర్వకాలంలో అనమాట, చాలా కాలం క్రితం ఆవిడ అందట, ఏమండి వాచి ఉంగరం సైకిల్ ఇట్టే రోజుల్లో ఆయన అన్నాడట, కూర్చొని భార్యతో అన్నాడట, అమ్మాయి మనం ఇంటికి వెళ్తాం కదా, మీ నాన్నగారిని బండి కొనమనొచ్చు కదా అన్నాడట. అప్పుడు ఆవిడేమనాలి? పట్టాలంటే సోదరులంటే పోతుంది కదా. ఆవిడ అందట, ఏముందంటే నీది బండి తొక్కి మొఖమనేటి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమందట? నీది బండి తొక్కి మొఖమనేటి అనేసరికి మరి ఆయనకి ఎక్కడ ఇబ్బంది అయిందో తెలదు, కానీ మొత్తానికి బండి తొక్కడం మానేసి ఈవిని తొక్కేసాడు కింద. దేవునికి స్తోత్రం. మరి తొక్కేడా? దేవునికి స్తోత్రం. తొక్కేసాడు. తొక్కేసి తీసుకెళ్ళి అప్పు చెప్పేసాడు. ఇక మళ్ళీ వాళ్ళు కలుసుకోలేదట. విషయం ఏంటో తెలుసా? ఒక చిన్న మాట జీవితాన్ని ఏం చేద్దానమాట, పాడు చేసేది, కుటుంబాన్ని నాశనం చేసేది. ఈ రోజున ఎంతో మంది ప్రియమైన మిత్రులు వివాహాలు చేసుకుని ఇబ్బంది పడిపోతున్నారు. ఇంకా వివాహమైన నెల అవుతుందే విడాకుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. సమాధానాలు లేని పరిస్థితి, దీవెన లేని పరిస్థితి. ఎందుకు? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? వాక్యానుసారంగా జీవిస్తే నీ కుటుంబం ఎలా ఉంటది అనమాట? పరలోకంలా ఉంటది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదించబడును. ప్రియమైన మిత్రులు, కనుక దేవుడి దగ్గరకు వచ్చిన వాడు ఒక అద్భుతమైన మార్పును కలిగి ఉండాలి, ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని కలిగి ఉండాలి. ప్రియమైన మిత్రులారా, బైబిల్ చెప్తోంది, హేరోదు అనే రాజవంశీకుడు దేవుణ్ణి చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. శాస్త్రులైన వారు, యాజకులైన వారు ఈ బైబిల్ మీద బతికేయాలని ప్రయత్నం చేస్తున్నారు. జ్ఞానులైన వారు మాత్రం దేవుణ్ణి ఆరాధించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాత్రి మనం స్పందించవలసిన విధానం ఏంటో తెలుసా? జ్ఞానుల్లాగా స్పందించాలి. భక్తి అనేది వ్యక్తిగతమైనది, ఏదో జనాల కోసం చేసింది కాదు. దేవుడికి నీకు సంబంధించిన విషయం, దేవుడికి నాకు సంబంధించిన విషయం. కనుక నేను ఎప్పుడు కూడా దేవుడిని ఆరాధించాలి అనే ఉద్దేశంతోనే స్పందించాలి, దేవుణ్ణి స్తుతించాలి అనే ఉద్దేశంతోనే స్పందించాలి, దేవుణ్ణి మహిమపరచాలి అనే ఉద్దేశంతోనే స్పందించాలి. అలా స్పందించిన వారికి దేవుడు కూడా వాళ్ళ వైపు స్పందిస్తాడు. ప్రియమైన మిత్రులారా, నయమాను చూడండి, పాజిటివ్ గా స్పందించాడు. ప్రియమైన మిత్రులారా, ఏమండి, అతడు ఇశ్రాయేల్ దేశం వచ్చాడు. ఎలీషా పట్టించుకోలేదు, కోపం వచ్చి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతా ఉంటే ఈ లోపల డ్రైవర్ ఉన్నాడట. ఆ డ్రైవర్ రథాన్ని నడుపుతున్నాడట. ఈ మంచి కోపంగా నడిపే 120, 130, 140 పెరిగిపోతుంది స్పీడ్. ఆ డ్రైవర్ సగం దూరం వెళ్ళా కన్నాడట, అయ్యగారు మీరు ఎందుకు సార్ టెన్షన్ పడిపోతారు? ఆయన ఏం చేయమన్నాడు? రత్నాలు అడిగాడా, మణులు అడిగాడా, మాణిక్యాలు అడిగాడా, మిమ్మల్ని డబ్బులు అడిగాడా, లేదా స్పెషల్ గా నీ కోసం ఏదో చేస్తానన్నాడు? ఆయన ఏమన్నాడు? నీటిలో మొలగమన్నాడు. ములుగుతే కానీ డబ్బులు అవుతాయా? ఏమైనా టైం అవుతుందా? ఓ పని చేయండి, ములుగుదాం, అవుద్ది, లేకపోతే మానేస్తుంది. ఆ మాట నచ్చిందట ఎవరికి? నయమానికి. ఆ మాట విని రెస్పాండ్ అయ్యి వెనక్కి వచ్చినట. వెనక్కి వచ్చి మొలగడం మొదలెట్టాడట. ఓసారి ములిగాడట. ఏది అప్పుడు అన్నాడట, ఎన్నిసార్లు మొలగమన్నాడు ఆయన? 7 సార్లు మొలగమన్నాడు. ఓసారి ములికి ఇంత కంగారు వచ్చేది ఎలాగా? దేవునికి స్తోత్రం. ఒకళ్ళు ఉంటారు, యేసుప్రభు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తారు, భయంకర్యాలు చేస్తారంటే ఆడు ఒక ఆదివారం వచ్చాడంటే ఏదంటే ఏది ఎక్కడ జరిగింది? ఒక ఆదివారకే. దేవునికి స్తోత్రం. నువ్వు యేసుప్రభు నీ కోసం కొన్ని సంవత్సరాలుగా కనబడితే ఒక 6 నెలలకి కింద మంది అయితే భయపడితే ఎలాగా? ఒకసారి ములిగాని ఎలాగైందని పని, రెండోసారి ములుగు, మూడోసారి ములుగు, 7 అంటే సంపూర్ణం. దేవుడు స్వస్థపరిచేదాకా మొలగాలి. దేవుడికి స్తోత్రం. దేవుడు నిన్ను దీవించేదాకా మొలగాలి. ములిగి పైకి లేచాడట. ఈ లోపల లాస్ట్ సారికి ఏమైపోయిందట? పసిపిల్లవారి దేహం వల్ల అయిపోయిందట. అద్భుతం. పసిపిల్లడి దేహం అంటే ఎలా కూడా తెలుసా? ముద్దాడేలని పెద్దది అనమాట. చూడండి, చిన్నపిల్లలు చూస్తే ఏం చేస్తాం మనం? అందరి బొగ్గ గిల్తారేంటి? అందరి బొగ్గ గిల్తాం. ఆడ బొగ్గ బాగా ఏమండి ఏమైపోతుంది, మొత్తం శరీరం అంతా ఎండిపోయి ఎక్కడికక్కడే ఏమంటే ఇబ్బందికరంగా ఉంటుంది. పిల్లలు ఎలా ఉంటుంది? నవన వాళ్ళు ఆడుతూ ఉంటుంది కనుక ఏమంటే పిల్లలు చూస్తే మన సంబంధంలోని పిల్లడైనా అని పలకరుతాం. ఎందుకంటే ఆడు అంత అందంగా ఉంటాడు. నయమాను కూడా అంత అద్భుతంగా తయారైపోయాడట. జాగ్రత్తగా వినండి ప్రియమైన మిత్రులారా, నయమాను స్వార్థకి స్పందించాడు. నయమాను దేనికి స్పందించాడు? స్వార్థకి స్పందించాడు. ఈ రాత్రి దేవుని కోసం నీకు ప్రకటించబడింది.
దేవుని కోసం నీకు వివరించబడింది. స్పందించడం స్పందించకపోవడం ఎవరిష్టం? నీ ఇష్టం. స్పందించడం స్పందించకపోవడం ఎవరిష్టం అనమాట? నీ ఇష్టం. కొంతమంది ప్రియమైన స్పందించడం అంటారు. స్పందించకపోతే దాని ఫలాన్ని అనుభవించేది ఎవరు? ఇప్పుడు ఒకడు అంటాడు నేను చదువుకోను అంటాడు. ఇప్పుడు దాని ఫలాన్ని ఎవడు అనిపిస్తాడు? ఆడండి. ఈ మధ్యలో ఒక వీడియో చూసాను. చూస్తే దాంట్లో ఒక ఆయన ప్రియమైన మిత్రులరా ఒక చోట నుంచి నైట్ ట్రైన్ దిగాడట. ట్రైన్ దిగి ఆ పక్కనకి వెళ్ళడానికి ఆటో బేరమాడాడట. ఆటో బేరమాడితే 50 రూపాయలు అడిగాడు అతను. 50 రూపాయలు చాలా కాలం క్రితం ఒక 3 ఆ టైంని అడిగిన తర్వాత అతను సరే ఇస్తానని, అన్యాయం కదయా ఎక్కిన తర్వాత అన్నాడు అన్యాయం కదయా పక్కదానికి 50 రూపాయలు అడిగాడంటే, అన్యాయం కాదు సార్, నైట్ ఇలాగా ఉంటుంది, తెల్లవారితే 10 ఇస్తారు, ఇంకా కూర్చొని తెల్లారిపోతే 5 రూపాయలు ఇస్తారు, అందుకనే ఈ మిడ్ నైట్ కనుక మిమ్మల్ని 50 రూపాయలు అడిగాను. ఎందుకు ఇంత ఆశ నీకు డబ్బు అంటే అన్నాడు. డబ్బు అంటే ఆశ కాదండి, నా పిల్లలు నేను చదివించుకుంటున్నాను, నాకు ఫీజు కట్టాలి, మరి ఇలాగైతే పని అవుతే 5 రూపాయలు ఎప్పుడు పోగేస్తాను సార్ అన్నాడట. అన్నాడంటే మీకు విషయం చెప్పాలి సార్ అన్నాడట. ఏంటంటే మా నాన్నగారు నన్ను 4 గంటలు వేసి చదువుకోమని కూడా అండి, నేను ఇప్పుడు చదువుకోలేదు, 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చదువుకుని ఉంటే ఈ కథ ఉండేది కదా మనకి, అప్పుడు శుభ్రం నిద్రపోయాను నేను, అప్పుడు మాటం లేదు. ఇప్పుడు ఈ జీవితాంతం కూడా తెల్లారులు మెలుకుండాల్సిన పరిస్థితి నాకు ఏర్పడింది. అందుకనే నా పిల్లలు అంటున్నాను, రే 4 గంటలు శుభ్రంగా చదువుకుంటారు, 4 సంవత్సరాలు చదువుకుంటే పని అయిపోతుంది మీకు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అందరూ బడికి వెళ్ళిన వాళ్ళే, చాలా మటుకు బడికి వెళ్ళారు కానీ పని అవ్వలేదు. ఎందుకంటే శుభ్రంగా నిద్రపోయిన వాళ్ళు ఒకడు, ఆడుకున్న వాళ్ళు ఒకడు, గోళీలు ఆడించిన ఒకడు, ఏమన్నా అట్ట సమయం ఆడించిన వాళ్ళు ఒకడు, అలాగా ఆడించారు కనుక ఇప్పుడు ఏం చేస్తున్నారు? శతకతో వేస్తున్నారు మీరు, దేవునికి స్తోత్రం. శతకతుడి చేస్తున్నారు మీరు. అసలు కూడా ఏంటంటే ఆ రోజు సుఖపడ్డారు కనుక ఇప్పుడు అందుకనే మీ పిల్లలు ఏమంటారు? చదువుకోరా చదువుకోరా చదువుకోరా. చెప్పిన మాట వింటే దాని ఫలాన్ని అనుభవించేది నీవే, చెప్పిన మాట వినకపోతే దాని ఫలాన్ని అనుభవించేది కూడా. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువుని అంగీకరించి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే ఆ నెమ్మదిని అనుభవించేది నువ్వే. ఒకవేళ ప్రభు మాట వినకుండా నీకు నచ్చినట్టు జీవితే ఆ ఇబ్బందిని అనుభవించేది కూడా నువ్వే. ఇప్పుడు నేనున్నాను, నేను ప్రభువుని నమ్ముకున్నాను, ప్రశాంతంగా ఉన్నాను, నా కుటుంబంతో ప్రార్థించి నాకేం ఇబ్బంది ఉండదు, రోజు మాటలు చెప్పుకుంటాను, వెళ్ళిపోతాను, హ్యాపీగా ఉంటాను కుటుంబంతో, అంతే పరిస్థితి. నాకులాగా ఎవరైనా అవ్వాలంటే వాడు కూడా ప్రభువుని నమ్ముకోవాలి, వాడు కూడా ప్రభు వాక్య ప్రకారంగా జీవించాలి. అప్పుడు వాడు లైఫ్ అద్భుతం, దేవునికి స్తోత్రం. విషయం ఏంటో తెలుసా? దేవుణ్ణి నీవు ఉపయోగించుకోవడంలో ఉంది, నువ్వు స్పందించడంలో ఉంది. దేవుని వైపు నువ్వు తిరిగి నువ్వు స్పందించిన విధానం. ఇంకోటి తెలుసా? వాళ్ళు చెప్పిన మాటలు బట్టు వీళ్ళు చెప్పిన మాటలు బట్టు నమ్మొద్దు, అది కరెక్ట్ కాదు. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి ప్రభు నన్ను కనికరించి నాకు సహాయం చేయంటే దేవుడు వ్యక్తిగతంగా నిన్ను దర్శించే దేవుడు, దేవునికి స్తోత్రం. వ్యక్తిగతంగా నిన్ను ప్రేమించే దేవుడు, వ్యక్తిగతంగా నీవు ఆయన వైపుకు తిరిగితే ఆయన నీ వైపుకు తిరుగుతాడు. బైబిల్ ఏం చెప్తా ఉంది? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన నీ యొద్దకు వచ్చు. నువ్వు దేవుడి వైపు తిరిగి ప్రార్థన చేయి. తిరిగి ప్రభు నువ్వు ఎవరో తెలియదు, నాకు సహాయం చేయండి ప్రార్థన చేయి. ప్రభు నేను ఇబ్బందుల్లో ఉన్నానని ప్రార్థన చేయి. ప్రభు నామం బట్టి ప్రార్థన చేయి. ప్రభు నీ వైపు తిరుగుతాడు. ప్రియమైన మిత్రులారా, ప్రకటించాల్సిందే, ఏదో ప్రకటించబడింది. నువ్వేం చేయాలంటే దేవునికి ఏం చేయాలన్నమాట? చక్కగా రెస్పాండ్ అవ్వ. నీ స్పందన ప్రభువుకి తెలియచేయాలి, నీ విధానం ప్రభువుకి తెలియచేయాలి. కొంతమంది ఉంటారు వింటారు అలా వెళ్ళిపోతారంతే, వాళ్ళు విన్నా ఉపయోగం లేదు, వినకపోయినా. కొంతమంది వాడిని గుడ్డుకన్ను అంటారు తెలుసా మీకు? గుడ్డుకన్ను పూసినా ఒకటేనట, తెరిచినా ఒకటేనట. గుడ్డుకన్నోడు ఉన్నాడు అనుకుంటాడు, అలా చూస్తే ఏమైనా కనపడితే అడిగి ఆడు ఎంత తెరిచేసినా కాళ్ళు ఎడతీసేసినా ఏం కనపడదు అడిగి. కొంతమంది అంటే మందిరంలోకి వస్తారు కానీ 8 సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళ ఉపయోగం ఏమి? వాళ్ళు బాగుపడరు. ఎందుకు బాగుపడరు అంటే దేవుడి దగ్గరికి వచ్చి వాళ్ళు సరిగ్గా ఏం చేయలేదు అనమాట, రెస్పాండ్ అవ్వలేదు. డాక్టర్ గారు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు ఐసీలో, ఏమండి మేము మందులు వేస్తున్నాం, ఈయన బాడీ స్పందిస్తే మేము ఏమైనా చేయగలుగుతాం, దేవునికి స్తోత్రం. ఆడు బాడీ స్పందించకపోతే ఏ మందు కూడా ఏమవుతుంది అనమాట. ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు స్పందిస్తే దేవుడు ఏమైనా చేయగలుగుతాడు. అసలు నీకు స్పందనే లేకుండా అలాగా ఇలా ఈ జురుమని ఉన్నవాడికి దేవుడు ఏం చేస్తాడు? 3 బ్యాచ్లు ఉంటారట ఫ్రెష్ స్కూల్లో. నెంబర్ 1 కర్పూరం బ్యాచ్ అంట. కర్పూరం తెలుసు కదా, అగ్నిని ఇలా చూడగానే ఏమవుతుంది? అంటికిపోతుంది కర్పూరం. అలా కొంతమంది క్రైస్తవులు ఉంటారు, మనం ఇలా చెప్తా ఉంటే అలా రెస్పాండ్ అయిపోతూ ఉంటారు, ఇలా చెప్తూ ఉంటే రెస్పాండ్ అయిపోతూ ఉంటారు. బాగుండి చెప్తా అనుకున్నాం, గంటన్నర 2 గంటలు చెప్పేది, ఎందుకంటే రెస్పాన్స్ అంత బాగుంటది. కొంతమంది ఉంటారు బొగ్గులు బ్యాచ్. బొగ్గులు అంటే తెలుసు కదా, కండ్లు ఉంటాయా? మన ఏరియాలో కండ్లు అంటారు, జొన్న పుత్తులు అంటారు మా ఏరియాలో. ఏమంటే అట్లా ఏం చేస్తారంటే బొగ్గుల మీద ఎట్టి ఇసుగారు గొట్టం పెట్టుకుని ఏం చేస్తూ ఉంటారు, అట్లని ఇసురుతూ ఉంటారు. అవి మాటమాటికి ఆరిపోతూ ఉంటాయి. 5 నిమిషాలకు ఒకసారి ఏం చేయాలి? ఇసురుతూ ఉండాలి. ఇసురు మళ్ళీ ఇక్కడ రాసుకోండి, మళ్ళీ అగ్గి పులోమని వచ్చేస్తూ ఉంటుంది. కొంతమంది అల్లెలు చెప్పండి 4-5 సార్లు దాకా చెప్పరు కానీ అక్కడికి మళ్ళీ రెచ్చిపోతారు. అల్లెలుయా అల్లెలుయా అల్లెలుయా. మళ్ళీ 10 నిమిషాలు ఏమైపోతారు, మళ్ళీ
ఒక 4 వారాలు గుళ్ళోకి వచ్చారనుకోండి, ఇంకా వాళ్ళ భక్తిని పట్టుకుని అమ్మగారు అదే చేద్దాం, ఇదే చేద్దాం, అదే చేద్దాం, ఇదే చేద్దాం. 4 వారాలు అంటాడు, మళ్ళీ కనపడ్డాడు. ఏం కాదు, ఇది బొగ్గులు బ్యాచ్. దేవుడికి స్తోత్రం. ఏ బ్యాచ్ ఇది? బొగ్గులు బ్యాచ్. 2 వారాలు వేడిగా ఉంటారు, 3 వారాలు వేడిగా ఉంటారు, 4 వారాలు వేడిగా ఉంటారు, క్రిస్మస్ లో వేడిగా ఉంటారు, గుడ్ ఫ్రైడేకి వేడిగా ఉంటారు, ఈస్టర్కి వేడిగా ఉంటారు. అక్కడి నుంచి మళ్ళీ ఏమైపోతుంటారు, మళ్ళీ చల్లారిపోతారు. ఇంకో బ్యాచ్ ఉంటుంది. ఇదేంటంటే అరటి చెట్లు ఉంటాయి తెలుసా? అరటి చెట్లు మీకు తెలుసా? అరటి చెట్లని నిప్పులు లేసి ఊదామనుకో మండిపోద్దా, పెద్ద మంట వచ్చేద్దా? అరటి చెట్లతో మంట వేసుకున్నవాడు ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా? మండుద్దా అసలు? అది నువ్వు కళ్ళు పొగలు వచ్చాయి, గుడ్లు కింద ఊడిపోవాలి, కానీ నువ్వు ఎంత ఊదినా సరే ఏమవ్వనవాడది పని అవదు. కొంతమందిని చూడండి, ఎంత ప్రయత్నం చేయి, ఎంత ప్రయత్నం చేయి, ఎంత ప్రయత్నం చేయి, అమ్మా ఇలా ప్రార్థన చేయి, అమ్మా ఇలా ప్రార్థన చేయి, ఇలా ప్రార్థన చేస్తే బాగుపడతావు, ఇలా ప్రార్థన చేస్తే దీవించబడతావు, చేతులెత్తి ప్రార్థన చేయి, ఉపవాసముడి ప్రార్థన చేయి, ఎంత రెచ్చగొట్టు. మాకు తెలియదు అమ్మగారు, కుదురుతలేదు అమ్మగారు. విషయం ఏంటంటే తోసివాడు కొద్ది దూరం తోతాడు, చివరి దాకా తోతాడా? ఇప్పుడు మనం రాజమండ్రి వెళ్ళాలనుకున్నాం, ఒక కారు పెట్టుకున్నాం, స్టార్ట్ అవుతలేదు. స్టార్ట్ అవ్వాలన్నప్పుడు మన కుర్రోళ్ళందరూ కలిసి 10 మంది తోస్తే స్టార్ట్ అయితే పర్లా. అది కనీసం ఈ సెంటర్ దాకా తోసినా పర్లేదు, తూయగలరు. అలాగంటే రాజమండ్రి దాకా తోసేటంటే ఎవరు తోతాడు? మనం లోపల కూర్చోటువంటి రాజమండ్రి దాకా తోసేటి బాబు కూర్చో, మీరు ఏదోలాగా సాయం పెట్టేయండి అంటే వాళ్ళు వస్తారు మన దగ్గరికి. మీ నమస్కారం బాబు, నీ కారుకి నీకు నమస్కారం. తొయ్యుడు ఎంతసేపు తోస్తారు? కొన్ని కుటుంబాలు ఉన్నాయనుకోండి, కేక పోతమే, ఇంకా ఇంకా బాగుపడిపోతాం. అది బాగుపడి అసలు ఈ సెల్ ఫోన్ లేదు కదా, దేవునికి స్తోత్రం. అంతా దాంట్లో అసలు కొంచెం కూడా ప్రయత్నం లేదు. కొంతమంది అంటారు, మీరే చేసేయండి అమ్మగారు ప్రార్థన అంతాను, మీరే చేసేయండి అయ్యారు, మొత్తం మా కుటుంబం కోసం అంతా మీరే ఉపవాసం ఉంటారు, ఏం చేస్తారు, మేము డెవలప్ అయితే అప్పుడు మీకు సాయం చేస్తా ఉంటారు. ఇప్పుడు నీకు డెవలప్ అయ్యాక తోసి అప్పుడు సాయం చేసి వాళ్ళు అడిపోకడా, దేవునికి స్తోత్రం. నువ్వు కూడా ఏం చేయాలి, ప్రయత్నం చేయాలా వద్దా? నేను దోషి బదులు మనం దోచుకుంటే పని అయిపోతుంది అక్కడ, దేవునికి స్తోత్రం. కానీ విషయం ఏంటంటే నీ ప్రయత్నం కూడా కొంత ఉండాలి. నీవు కూడా ప్రార్థన చేయాలి, నీవు కూడా భక్తి చేయాలి, నీవు కూడా నీ స్పందనను దేవునికి తెలియచేయాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్తా ఉంది, ఏమంటే హేరోదు స్పందించిన తీరు పోలా, శాస్త్రులు యాజకులు స్పందించిన తీరు పోలా, కానీ ఏమంటే జ్ఞానులు స్పందించిన తీరు అద్భుతం. ఈ రాత్రి జ్ఞానులు స్పందించినట్లుగా నేను స్పందించాలి. దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభువా నీ మాట వింటాను, నువ్వు చెప్పినట్లు నేను చేస్తాను. ఇప్పటి వరకు నీ జీవితం ఎలాగోలో జీవించేసావు, ఎలాగోలో అయిపోయింది, నెమ్మది లేకుండా జరిగిపోయింది. ఈవెన్ నౌ ఇప్పుడైనా సరే ప్రభు దగ్గరికి వచ్చి కరెక్ట్ గా ప్రభు దగ్గర మోకరించి, ప్రభు నాకు సహాయం చేయంటే ఆయన నీ జీవితాన్ని కడతాడు, ఆయన నీ జీవితాన్ని నిలబెడతాడు, నీ కుటుంబంలో నెమ్మదిని సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ప్రియమైన మిత్రులారా, ఈ రాత్రి నీ స్పందన కరెక్ట్ గా ప్రభువుకు తెలియచేయాలి. నువ్వు రెస్పాండ్ అయ్యే విధానం కరెక్ట్ గా ఉన్నప్పుడు ప్రభు నీ వైపు తిరుగుతాడు. ఈ రాత్రి ప్రభువా నేను నీ వైపు తిరుగుతాను నాయన, దయచేసి నన్ను నా కుటుంబాన్ని కనికరించు నాయన. ఈ సీజన్ లో కోవిడ్ వచ్చింది, చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి దేవుని వైపు మనం ఏం చేయాలి, తిరగాలి. దినం గండంలాగా ఉంది కదా, ఇప్పటికైనా దేవుడి వైపు తిరగాలి. ప్రభువా నీ వైపు తిరుగుతా నన్ను కనిపించని ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్ని మాట ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు చిన్ని మాట ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా ప్రతి ఒక్కరు నీ స్పందనను ప్రభువుకు తెలియచేయాలి. ప్రభువా ఇదిగోనైనా నన్ను కనికరించునాయన, నాకు సహాయం చేయనైనా, నీ కుటుంబ పరిస్థితి ప్రభుతో చెప్పాలి. ప్రభువా ఇంతవరకు నేను గురించి సరిగా అవగాహన లేదు, ఈ రోజు నుంచి నేను వెతుకుతాను. ప్రభువా జ్ఞానులు ఆకాశం వైపు చూచారు, ఆయన్ని వెతికారు, ప్రయాసపడ్డారు. ఏమి తిందాం, ఏమి తాగుదాం, ఏమి ధరించుకుందాం, రేపేంటి ఎల్లుండేటి, ఇవే ఆలోచనలా. దేవుడు అనే అంశాన్ని గురించి ఆలోచిస్తున్నావా? దేవుడు అనే ఆలోచన నీకుందా? విషయం ఏంటో తెలుసా? దేవుడు శాశ్వతం. నీకున్న ధనము శాశ్వతం కాదు, నీకున్న ఎడ్యుకేషన్ శాశ్వతం కాదు, నీకున్న పదవి శాశ్వతం కాదు, నీకున్నది ఏది శాశ్వతం కాదు. దేవుడు శాశ్వతం. దేవుడిని వెతికి రాత్రి, దేవుడి కోసం ఆలోచించి రాత్రి, దేవుని కోసం ఆలోచించు, అసలు నీ ఆత్మ కోసం ఆలోచించు, నీ భవిష్యత్తు కోసం ఆలోచించు. ఇదిగో ప్రభువు నీ కోసం జన్మించాడు. ఆయన మానవ రూపం ఎత్తాడు. ఆయన మనిషి కాదు గాని మనిషిలాగా నీ కోసం వచ్చాడు, నీ కోసం నా కోసం కలవరి సిలువలో రక్తాన్ని కార్చాడు ప్రభు. ఇదిగో ఆయన నీ కోసం 2000 సంవత్సరాల క్రితం జన్మించాడు. ఈ రోజు ఆయన కొరకు నువ్వు ఎలా స్పందిస్తున్నావు? జ్ఞానులు స్పందించిన తీరు అద్భుతం. నువ్వు ఎలా స్పందిస్తున్నావు? నువ్వు ఎలా రెస్పాండ్ అవుతున్నావు? వదిలేసావా? ఆలోచించడం మానేసావా? లేకపోతే ఆయన లేకుండా చేద్దామనుకుంటావా? ఆయన గురించి ప్రకటించి ఏదో తాత్కాలికంగా వదిలేద్దామనుకుంటావా? యేసు అనేది జీవితం,
యేసు అనేది శాశ్వతం, యేసు అనేది ప్రియమైన మిత్రులారా మన భవిష్యత్తు. కనుక ఆయన వైద్యుగా ప్రభువా నా జీవితాన్ని కట్టండి నాయన, నాకు సహాయం చేయండి ప్రభువా, నన్ను కనికరించండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం, చివరిగా ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, థాంక్ యూ హోలీ గోస్ట్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేద్దాం. చివరిగా కృపక్క ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ఏకీభవిద్దాం, అందరూ ఏకీభవిద్దాం. ప్రార్థన, లాస్ట్ ప్రార్థన. అందరు కళ్ళు మూసుకున్నాం. పరిశుద్ధులైన తండ్రి, జయం కలిగిన యేసునికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. ఆశ్చర్యకరుడా, అద్భుతమైన తండ్రి, గొప్ప దేవుడా. ఇదిగో తండ్రి, చాలా మరి దినాలు బట్టి ఈ కూడి కొరకు ప్రార్థన చేసినప్పుడు ఈ రీతిగా మీరు మాట్లాడిన మాటల కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో మా హృదయ స్పందన ఎలా ఉందో ఈ రాత్రి మీరు మాట్లాడారు ప్రభా. నాన్న ఇదిగో తండ్రి, నాన్న మేము చూచి చూడనట్టుగా వెళ్ళిపోయి నా తండ్రి వచ్చి రానట్టుగా వెళ్ళిపోయినట్టుగా కాదుగా ప్రభా. ఇదిగో నాయన నిజ రక్షకుడు నీవని నేను ఈ దినం మేము తెలుసుకోవడానికి సహాయం చేయదండి. స్తోత్రాలు. అనేక మరి సంవత్సరాల తరబడి నా తండ్రి మీ మందిరంలోకి వస్తూ ఉండి కూడా ప్రభా నేను సరిగా నన్ను తెలుసుకోలేని పరిస్థితి నుంచి నాన్న మమ్మల్ని విడిపించి తండ్రి నీ స్తోత్రాలు ప్రభా. నీ ఆత్మతో అభిషేకించండి ప్రభా. ఈ దినం వాక్యం విన్న ప్రతి హృదయాన్ని స్పందించండి ప్రభా. మీ స్పందన అందరికీ దయచేదేవాని స్తోత్రాలు ప్రభా. కుటుంబాలుగా రక్షించబడడానికి సహాయం చేయండి. ఇదిగో తండ్రి, భయంకరమైన దినాల్లో ప్రభా నిన్ను వెతికి వెంబడించే కృప దయచే దేవాని స్తోత్రాలు ప్రభా. ఇక్కడ చేరి ఉన్న ప్రతి కుటుంబం మీద నీకు దృష్టి ఉంచినాయన. హైదరాబాద్ పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ పట్టణంలో నీ జనాంగాన్ని మీరు రక్షించండి ప్రభా. ప్రతి అపార్ట్మెంట్ లో ఉన్న బిడ్డలను మీరు రక్షించండి ప్రభా. ప్రతి ఒక్కరిని తెలుసుకునే కృప దయచేయండి. ప్రతిసారి మేడములతో మాట్లాడు ప్రభా. ఇది ఈ లోకంలో మరి గొప్పవారు అయి ఉండొచ్చు కానీ ప్రభా నాయన అనేకులు ప్రభా నశించిపోవడం నీకు ఇష్టం కాదు ప్రభా. నాని పట్టణాన్ని మీరు కదిలించండి ప్రభా. నాన్న ఇదిగో తండ్రి, మీ చిత్తంలో ప్రభా మరొకసారి మేము ఇలా కూడుకోవడానికి సహాయం చేయండి. నీ చిత్తంలో మమ్మల్ని అందరినీ నడిపించండి దేవా. నాయన మా హృదయ స్పందన నీ కొరకే జీవించే కృప దయచే దేవాని స్తోత్రాలు. నయమాని వలే ప్రభా నా తండ్రి, మేమందరము ప్రభా నాయన ఒక్కసారి వెనక తిరిగే కృప దయచే దేవాని స్తోత్రాలు ప్రభా. మా పరిస్థితులు ఎరిగిన దేవుడు తండ్రి, మేము ఎక్కడ ఆగిపోయామో ప్రభా ఈ రాత్రి మీరు అడుగుచున్నారు ప్రభా. నీ స్పందన ఏంటి, నీ బ్రతికేంటి, నీ చిత్తం ఏంటి అని అడుగుతా ఉన్నారు ప్రభా. ఇదిగో తండ్రి నాయన మా జీవితాల్లో ప్రభా ఇంకెక్కడైతే నాయన నీకు ఇష్టం లేని కార్యాలు చేస్తూ ఆగిపోయాము ప్రభా నా తండ్రి మమ్మల్ని గమనించండి ప్రభా. ఈ రాత్రి అద్భుతమైన నాయన స్పందనతో మమ్మల్ని అందరినీ కదిలించడానికి వందనాలు ప్రభా. అయ్యా మీరు తోడేయండి ప్రభా. నీ ఆత్మతో నడిపించండి ప్రభా. ఈ రాత్రి ప్రభా ప్రతి కుటుంబాన్ని బలపరచండి ప్రభా. ప్రతి ఒక్కరిని మండించండి ప్రభా. నీ కొరకు రేపబడి నా తండ్రి అనేకులు నీ కొరకు సంపాదించే కృప దేవాని స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు మీరు నడిపించిన వందనాలు ప్రభా. వాటర్లో గుర్తించలో ప్రభా నా తండ్రి నాయన ఇదే నా తండ్రి దాసులు చెప్పిన వర్తమానం స్తోత్రాలు ప్రభా. నా యేసయ్యానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. నాయన గొప్ప కార్యాలు జరిగించండి ప్రభా. అద్భుతాలు చేయండి స్తోత్రాలు ప్రభా. ఈ దినం ఎంతమంది బిడ్డలైతే మరి కష్టపడ్డాడో ప్రభా నీకు తెలిసిన ఆయన వారందరినీ మీరు దీవించండి ప్రభా. ఇంకా ప్రయాసపడి ప్రభా నాన్న ఆంధ్ర నుంచి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రభా. నేను ఇక్కడ కూడుకున్న ప్రతి వ్యక్తి మీద నీ కృప కుమ్మరించండి ప్రభా. ఈ దినము నా ప్రభా నా తండ్రి విన్న వాక్యం ద్వారా వారి హృదయంలో నా తండ్రి ఒక ఆలోచన పుట్టించండి ప్రభా. ఈ రాత్రి అద్భుత కార్యము జరిగించండి ప్రభా. జ్ఞానులు వెతికినట్టుగా ప్రభా నిన్ను వెతికే కృప దయచే దేవాని స్తోత్రాలు ప్రభా. నాయన అనేకుల్లో ప్రభా నిజ రక్షకుడు ఎవరు, నేను చేసేది ఏంటి అనే ఒక ఆలోచన గమనిక దయచే ప్రభా నీ స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాం తండ్రి. ఇంకా రాగల దినాల్లో తండ్రి అనేకులు నీ కొరకు రక్షించబడి నీ నామానికే మహిమకరంగా నిలబడడానికి సహాయం చేయమని అన్ని విషయాలు మీ తోడేంటి నడిపించమని జరగాల్సిన కార్యక్రమం అంతా మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాం తండ్రి. కుడి ఉన్న మాపై నీ కృప కుమ్మరించమని ఇక్కడ నా తండ్రి జరిగిన ఈ కార్యాన్ని మీరే జరిగించారని నమ్మచ్చు ప్రభా. నాయన ఇంత నా ప్రభా మరి చలిలో కూడా బిడ్డలు ఎంతో ప్రయాసపడి వచ్చారు ప్రభా. ఈ రాత్రి వచ్చిన నీ బిడ్డలు పడిన ప్రయాసం ప్రతిఫలం దయచేయమని వారి కుటుంబాలు రక్షించమని నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు ప్రభు నామములో చిన్న విన్నపలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మండుచు ప్రకాశించే జ్యోతిగా నన్ను దీవించు.
మందిరములో వెలుగుటకు ఆత్మతో అభిషేకించు, మండుచు ప్రకాశించే జ్యోతిగా నన్ను దీవించు. మందిరములో వెలుగుటకు ఆత్మతో అభిషేకించు, నీతో పాటుగా ప్రదీపాలుగా నీ తేజస్సుతో ప్రకాశించగా నన్ను దీవించు యేసయ్యా, అభిషేకించు మెస్సయ్యా, నన్ను దీవించు యేసయ్యా, అభిషేకించు మెస్సయ్యా. హలో అమ్మా, నేను దేవుని కుమారుణ్ణి, కానీ నేను చాలా తాగుబోతుని. కానీ ఇలా నా ప్రార్థనలో వచ్చాక మనసు మారింది. నేను అన్నీ మారుతున్నాను. నా దైవం దేవుడు రేపు నుంచి తాగను. ఇది దేవుడి సూత్రం. నేను మంచిగా కలుపుతున్నాను. ఈ అన్నిటిలో నేను ఉంటానమ్మా, మీతో పాటు. అమ్మా